నా లైఫ్ లో మహిళ నేను అనేది నాకు రాజకీయాల్లోకి వచ్చినాక ఓవర్ నైట్ ఐ వాజ్ ఆన్ ద రోడ్ అని ఎవరు ఊహించుకోలేదు. నేను వెళ్ళి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫస్ట్ పబ్లిక్ మీటింగ్ చిన్నపన్నం చేసి ఐ వాజ్ అరెస్టెడ్. ఎవరితో అన్న కూర్చొని మాట్లాడితే అదొక స్టోరీ అవుతుంది, నువ్వు వాడితో పక్క నవ్వితే అదొక స్టోరీ. బ్యాక్వర్డ్ థింకింగ్ ఈ మొగాళ్ళల్లో అనేది. శివాలో నాగార్జున చైన్ చుట్టినట్లు మీరు కూడా కాలేజ్ లో కొన్ని చేశారని ఈ సినిమాల తర్వాత వచ్చేది. అదే మేడం మీ కాపీ అనుకోవచ్చు మేడం. ఏంటండి మీ అమ్మాయి మోటార్ సైకిల్ నడుపుతాం, ఆయన కామ్గా ఆహా మీ అబ్బాయికి రాదా, రాకపోతే పంపించండి మా అమ్మాయి నేర్పిస్తుంది. 2 సార్లు మీరు లోక్సభ ఎంపీగా ఉన్నారు, 4 సార్లు మీరు రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ప్రజలు నన్ను నమ్మి ఇంత బాధ్యత నా భుజస్కంధాల మీద తీశారు. హౌ am I going to fulfill this promise అనేది భయం వేసింది. అమ్మా నందమూరి తారక రామారావు మామూలు మనిషి కాదు. నా పార్టీలో ఏకైక మగవాడు నా చెల్లె రేణుక. హరికృష్ణ కూడా ఆయన మా ఫాదర్ సోంచో అని ఆయన పక్కన ఎప్పుడూ వచ్చేవాడు కాదు. బండి పార్కింగ్ చేసి చెట్టు కింద మట్టి మీద పడుకొని నిద్రపోయేవాడు. కంటి రెప్పగా కాపాడుకున్నాడు హరికృష్ణ. ఎవరు ఏం చెప్పినా ఐఎమ్ విట్నెస్ టు హిస్టరీ, ఐ నో ఇట్. లక్ష్మీ పార్వతి కేమ్ ఇన్ టు నందమూరి రామారావు గారు లైఫ్ యాజ్ అన్ అవకాశవాది. ఐ కెనాట్ రెస్పెక్ట్. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారు పదవి కోసము 6 lakhs దాకా బ్యాక్ డోర్ ఇచ్చారు అనేసి 6 లక్షల రూపాయలు ఇచ్చి మినిస్టర్ అయ్యాడు. ఎవరు? రాజశేఖర్ రెడ్డి. అంజయ్యకు అప్పుడు. ఇది వాస్తవం. 1998లో మేడం టీడీపీని వదిలేసి కాంగ్రెస్ కు వచ్చారు. అలా జరగడం వెనుక జయప్రద గారికి రాజ్యసభ సీట్ ఇవ్వడం రీజనా? ప్లీజ్. రీసెంట్ గా కూడా పార్లమెంట్ కి ఒక డాగ్ ని తీసుకొని వెళ్ళారు. ఇదే ఇట్లా అనుకుంటే మళ్ళీ ఒకసారి ట్రాక్టర్ వేసుకొని వెళ్ళారు. ఎలక్షన్ అప్పుడు అందరూ అన్నదాత రైతే రాజు అవన్నీ సొల్లు కబుర్లు. నోబడీ కేర్స్. మోడీ గారు ఒకసారి అంటారు కదా, మీరు నవ్వే దాని మీద కమెంట్ చేస్తారు. నేను అన్న ఆయన నాకు అన్నగారు అని. मेरी आपको प्रार्थना है, रेणुका जी को कुछ मत कीजिए. रामायण सीरियल के बाद ऐसी हंसी सुनने का आज सौभाग्य मिला. ఒక దేశ ప్రధానమంత్రి నువ్వు నీ స్థాయిని నువ్వు కించపరుచుకున్నావు. నథింగ్ హ్యాపెన్స్ టు మీ. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లో జరిగిన అవకతవకలు ఇట్స్ అ ఫ్యాక్ట్. ఆ కొత్త చీఫ్ మినిస్టర్ ఏం బాగుతున్నాడండి వచ్చిన 2వ రోజు నుంచి. దిస్ ఫెలో వాస్ కాట్ రెడ్ హ్యాండెడ్. బ్రైబ్ తీసుకుంటూ ఎవరైతే సచ్చినా కూడా బీజేపీకి ఓటు వేయరో వాళ్ళని నువ్వు తొలగించేసావు. నీ ఓటు హక్కు లేకుండా తొలగించేసి నువ్వు రాత్రి గవర్నర్ ని మార్చేసి. పాక్స్ అనే కేసు మీద ఒక బీజేపీ లీడర్ ఆయన కొడుకు మీద కొన్ని విమర్శలు వస్తున్నాయి. దాన్ని అంటే చర్యలోకి తీసుకుంటున్నారు. మళ్ళా బేటీ బచావు పుచ్చకాయ బచావు ఈ నాటకాలు ఐ డోంట్ టాలరేట్. ఈ రోజులలో కాంగ్రెస్ పార్టీని చాలా మంది ఎక్కువగా విమర్శిస్తున్నారు, వేలెత్తి చూపిస్తున్నారు. చదువులేని వాళ్ళు పార్లమెంట్ కు వచ్చి ఫోర్జ్ డాక్యుమెంట్ మీద నేను చదువుకున్నాను అని చెప్పుకోవాల్సిన కర్మ పట్టిన వాళ్ళు వీళ్ళు చెప్పే అబద్ధాలని మేము కరెక్ట్ గా కౌంటర్ చేయలేకపోయాం. We have failed. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఫ్రీ బీస్ అని 6 పథకాలు ఇచ్చింది. కొన్ని అమల్లోకి వచ్చాయి, కొన్ని కావట్లేదు. అంటే ఇవి డిస్ట్రాయ్ చేస్తాయా పోయే కొద్ది కరెక్ట్లమ్ని? Yes, they do destroy. ఒకసారి ఒక వీడియోలో ఓటుకు నోట్ కేసులో మన రేవంత్ రెడ్డి గారికి డబ్బు మార్గం ఇది కనిపించింది. ఇప్పటి కూడా జనాలు కొంతమంది కమెంట్ చేస్తుంటారు, ఆ కేసు ఏమైంది, దాని గురించి ఏమైందని రావడం. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు మేడం? ఫైటింగ్ ఫిట్. యా మేడం, 1980s నుంచి ఎన్నో చూస్తూ ఈ స్టేజ్ వరకు వచ్చింటారు. అండ్ మా నాన్నగారు స్టేజ్ వాళ్ళు కూడా మాకు చెప్పేవాళ్ళు, రేణుకా చౌదరి గారు చాలా లీడర్షిప్ క్వాలిటీ ఉంటుంది, ఫైర్ బ్రాండ్ ఇలా చెప్పేవాళ్ళు. సో ఈ ఇంటర్వ్యూలో నాకు మీ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలని ఉంది. నాకు చెప్పిన ఎన్నో సందర్భాలు ఉన్నాయి, ఇప్పుడు నేను తెలుసుకొని వచ్చినట్టు ఉన్నాయి మేడం. సో ప్రతి ఒక్క దాని గురించి కూడా మీరు హానెస్ట్గా చెప్తారని నమ్ముతున్నాను. మేడం, ఇప్పటి వరకు చూసుకుంటే ఒక ఫిమేల్ స్ట్రాంగ్ లీడర్షిప్ మీలో మాకు కనిపిస్తుంది. 40 years ఆఫ్ మీ అనుభవం అంటే పొలిటికల్ ఎక్స్పీరియన్స్లో చూస్తే 2 సార్లు మీరు లోక్సభ ఎంపీగా ఉన్నారు, 4 సార్లు మీరు రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. అండ్ పార్లమెంట్లో కూడా ఎన్నో ఫైట్స్ జరిగాయి, ఎన్నోసార్లు మీరు ప్రొటెస్ట్ చేశారు. సో ఎండ్ ఆఫ్ ద డే ఈ జర్నీ సెగ్మెంట్ అంతా చూసుకొని ఈరోజు ఈ స్టేజ్ వరకు వచ్చినప్పుడు మీ లైఫ్ మీకు ఎలా అనిపిస్తుంటుంది మేడం? ఒక ఫిమేల్ ఏమైనా అచీవ్ చేయగలుగుతారనే విధానం చూసిన నాకు అసలు ఇట్స్ వెరీ విచిత్రం. కానీ నా చిన్నప్పుడు ఐ నెవర్ థాట్ ఐ వాజ్ స్పెషల్ ఆర్ ఎనీథింగ్. మన ఇళ్ళల్లో ఫ్యామిలీస్లో ఆడపిల్లల్ని అంచే పెడతారు. కాకపోతే ఐ వాజ్ లక్కీ. మై గ్రాండ్ ఫాదర్ మెటర్నల్ సైడ్ అండ్ మై ఫాదర్ highly progressive thinking people.
సో వాళ్ళు మమ్మల్ని నువ్వు ఆడపిల్ల అనే తేడా లేకుండా పెంచారు. అవును. సో లక్కీగా నాకు ఆ ఇంట్లో అన్నతమ్ముళ్ళు లేకపోవటం కూడా నా అదృష్టం అనుకుంటాను. హ్మ్. ఎందుకంటే లేకపోతే ఆటోమేటిక్గా జెండర్ బయాస్ వచ్చేస్తుంది. నీకెందుకు, నువ్వు ఊరుకో, మీ అన్న వచ్చి చేస్తాడు, హ్మ్. లేదా నీ తమ్ముడు చూసుకుంటాడు, నువ్వు పక్కకు జరుగు, ఇది ఆడపిల్ల చేసే పనులు కాదు, ఇట్లాంటివి నేర్పిస్తారు. లక్కీగా ఐ డెంట్ హ్యావ్ దట్. హ్మ్. హ్మ్. ఆ లైబిలిటీ లేకపోవటంతో ఆటోమేటిక్ ఒక సిటిజన్గా పెరగటం అయింది. ఎగ్జాక్ట్లీ. అండ్ కాకపోతే సామాజిక పరంగా మేబీ ఐ వాజ్ గర్ల్ బిఫోర్ మై టైం. ఓకే. అసలు ఆ రోజుల్లో ఆడపిల్లలు మోకాళ్ళ వరకు జడలేసుకొని ఎంతో దిగ్గా పద్ధతిగా ఉండాల్సిన రోజుల్లో సమాజం అటువంటిది. ఆ రోజుల్లో ఐ వాజ్ డిఫరెంట్. యా. అండ్ అప్పుడు అదొక టాలెంట్గా ఎవరు భావించలేదు, హ్మ్. అదొక బ్లాక్ మార్క్గా ఉండేది నా మీద. సో పెద్ద స్కాండల్, మోటార్ సైకిల్ నడిపేస్తా ఉందా, ఆ! ఆ! ఏంటది ఆ పిల్ల మోటార్ సైకిల్ నడిపేస్తా, దీనికి సంబంధం ఎవరు వస్తారు. హ్మ్. ఎంతసేపు ద మార్కర్ వాజ్ వెదర్ ఐఎమ్ సక్సెస్ఫుల్ యాజ్ అ ఎలిజిబుల్ గర్ల్. కానీ నాలో నేను ఒక మనిషిని, నేను చేసేటివి ఎందుకు చేస్తున్నానో నాకు కూడా అర్థమయ్యేది కాదు. హ్మ్. బట్ నాకు అనిపించేది, ఆయన మోటార్ సైకిల్ నడపగలేదు, నేనెందుకు నడపకూడదు అని ఆ పంతం ఉండేది. యా. సో బాయ్ కజిన్స్ వాళ్ళు ఉండేవాళ్ళు. సో వాళ్ళు కూడా షేమ్లెస్ ఫెలోస్, నా దగ్గర నా పాకెట్ మనీ తీసుకొని నాకు అవకాశం ఇచ్చేవాళ్ళు. అయ్యో! డ్రైవింగ్ గేట్ నుంచి వెనక నుంచి గేట్ వరకు. చెప్పారు. సో అలా నేర్చుకుంటూ వచ్చాను. అండ్ ఐ నెవర్ థాట్. అండ్ చెట్టెక్కి పక్కింటి జామకాయ ఎందుకో భలే రుచిగా అనిపించేది. సో వాళ్ళందరిలోకి, ఈవెన్ బాయ్స్లోకి ఐ వాజ్ ద బెస్ట్ చెట్టు. అండ్ టిల్ టుడే యు ఆర్ ద బెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్ అండ్ యు ఆర్ ప్రూవింగ్ ఇట్. నో బెస్ట్ నో, బట్ ఫ్రమ్ అవుట్ సైడ్ మాకు అర్థమవుతుంది కదా మేడం. అంటే మీ విజన్ ఎలా ఉంది, మీరు ఎవరితో కాంపిటీట్ చేస్తున్నారు, కాంపిటీట్ చేస్తే ఎంత వరకు వెళ్ళగలుగుతారు. సో అవతలున్న ఎంత స్టాండర్డ్ వ్యక్తి అయినా సరే ఒక రైట్ సైడ్ నిలబడినప్పుడు ఆ రైట్ కి మీరు ఎలా ప్రొటెక్ట్ చేస్తారు. అండ్ మీరు బిగినింగ్ లో కూడా అన్నారు మేడం, అంటే లక్కీలీ మా నాన్నగారికి ఆడపిల్లలు అని, మీకు కూడా ఇద్దరు ఆడపిల్లలు. సో ఎప్పుడైనా లైఫ్ ప్యాటర్న్ అనిపించిందా ఇంట్లో ఒక అబ్బాయి ఉండింటే కొంచెం బాగుండేది అని? అవునా? కాన్సెప్ట్ లేదు. I never had that thinking. And ఇవాళ రోజు చూస్తే రియల్లీ నాకు కొన్నిసార్లు ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ పేరెంట్స్. మగపిల్లలకి వాళ్ళు, ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దేర్ ఎగ్జెంప్షన్స్ ఎవ్రీవేర్ అనుకోండి, కానీ ది యావరేజ్ మగపిల్లోడు ఇవాళ రోజు హీ హాస్ నాట్ ప్రోగ్రెస్డ్ మెంటలీ. చాలా స్లో స్పీడ్లో ఎదుగుతున్నాడు. అంటే నా వైఫ్ అంటే నా ఈక్వల్ అనే ఆలోచన తక్కువ సంఖ్యలో వస్తూ ఉంది. అదే నా వైఫ్, షీఈ్ యాజ్ ఎడ్యుకేటెడ్, ఆమె సంపాదించుకుంటా ఉంది, వీ షుడ్ బి ఫ్రెండ్స్, పార్ట్నర్స్. ఎంత చదువుకున్న వాళ్ళు కూడా ఇంకా ఇప్పుడు జనరేషన్ మేబీ ఇంకా బెటర్, మేబీ యువర్ జనరేషన్ ఒక స్టెప్ వెనక్కి వెళ్తే మాది ఆఫ్ కోర్స్ హారబుల్ అనుకోండి, ఇంకొక జనరేషన్ బిహైండ్ కూడా చూస్తే మెన్ హు ఆర్ ఇన్ దే 50s అండ్ ఆల్, దే స్టిల్ వాంట్ ఇంట్లో ట్రెడిషనల్గా ఉండాలా, అన్నీ మాకు అందియాలా, మా అమ్మలు చెప్పిన మాటలు. హలో, ఆ రోజులు మారిపోయినాయి సార్. మీరు నిద్రలేసి ముందుకు సాగితే యూ విల్ హ్యావ్ అ హ్యాపీ మ్యారేజ్, అదర్వైజ్ యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఓన్ అన్హ్యాపీనెస్. ఈ రోజు చూస్తున్నాం చాలా ఫ్యామిలీస్ లో కూడా ఇష్యూస్ ఇంకా వస్తున్నాయి. ఆడపిల్లల్ని మనం పెంచుతాం, సమానంగా పెంచుతున్నాం. టీచ్ దెమ్ ఈక్వాలిటీ ఆఫ్ ద మైండ్. సామాజిక పరంగా నీలో తేడా లేదు. మా ఫాదర్ ఎప్పుడు చెప్పలేదు నువ్వు ఆడపిల్ల కాబట్టి నువ్వు ఆగిపో, నువ్వు ఆడపిల్ల కాబట్టి నువ్వు మోటార్ సైకిల్ ఎందుకు. నాట్ ఎట్ ఆల్, ఇట్స్ ఎ స్కిల్. ఎగ్జాక్ట్లీ. మోటార్ సైకిల్ నడపడం ఒక స్కిల్. ఆఫ్ కోర్స్ నా టైంలో ఇట్ వాజ్ అ స్కాండల్. సారీ మేడం, మీరు మోటార్ సైకిల్ దోలుతున్నప్పుడు కూడా నాన్నగారికి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, అమ్మాయి బండి దోలుతుందని. అవునవును. సో నాన్నగారు వచ్చి, అమ్మలక్కలు ఉంటారు చూడండి ఇళ్ళల్లో పనిలేనోళ్ళు, ఆయన దేర్ ఎన్విఎస్ అసలు. వాళ్ళు వచ్చి అనేవాళ్ళు మా ఫాదర్ కి, ఏంటండి మీ అమ్మాయి మోటార్ సైకిల్ నడుపుతాం. సో ఆయన చాలా కామ్, ఆయనకి తెలీదు, బట్ హీ వాజ్ సో కామ్. అండ్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ సపోర్ట్ పేరెంట్స్ హ్యావ్ టు గివ్. ఆయన కామ్ గా, మీ అబ్బాయికి రాదా, రాకపోతే పంపించండి, మా అమ్మాయి నేర్పిస్తుంది. He was like that, so cool. Then he came and asked me, ఏంటి నువ్వు మోటార్ సైకిల్ నడుపుతున్నావు అంట. సో ఐ సెడ్ yes, ఐఎమ్ డ్రైవింగ్ మోటార్.
ఫాదర్ కానీ మదర్ పేలేదు కానీ ఫాదర్ వాజ్ కూల్. సో హీ సెడ్ హెల్మెట్ వేసుకుంటున్నావా? సో ఐ సెడ్ లేదు. ఓకే. So he said, better wear a helmet because studies have shown that most accidents slow, you get badly damaged if you don't wear a helmet. అంతే కాన్వర్సేషన్. నువ్వు ఎందుకు నడుపుతున్నావు, ఎప్పుడు నేర్చుకున్నావు, ఎక్కడ నేర్చుకున్నావు, నన్ ఆఫ్ దోస్. ఇఫ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ బీ సేఫ్. అండ్ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈరోజు తలుచుకుంటే తల్లిదండ్రుల రోల్ అనేది చాలా కీ. ఎందుకంటే మనం ఎంత ఎదిగినా సరే వాళ్ళు లేనిది మనం లేము. సో సూర్యనారాయణరావు గారి గురించి కానీ అండ్ అమ్మగారు వసుంధరావు గురించి కానీ ఎప్పుడూ మేము వాళ్ళ పేర్లు కూడా చాలా తక్కువ వింటున్నాము. సో నాన్నగారి గురించి అమ్మగారి గురించి యాజ్ ఎ కిడ్గా పొలిటీషియన్గా కాకుండా ఈ స్టేజ్ నుంచి ఏం చెప్తారు? మనం అనుకుంటాం కానీ ఈవెన్ యాజ్ అ మదర్ ఐ హ్యావ్ ఫెయిల్డ్ ఆన్ సో మెనీ ఫ్రంట్స్ అని అనిపిస్తుంది మదర్హుడ్ లో. ఓకే. We make mistakes because there's no handbook kada how to bring up children అని అంటాము, పెంచుతాము మనకు తోచిన విధానం. బట్ వాట్ వీ లెర్న్ ఫ్రమ్ పేరెంట్స్, వాళ్ళు చెప్పిన పదాలు కాదు, వాళ్ళు చేసిన విధానాలు అవి నేర్పిస్తాయి మనకి. సో మా ఫాదరు ఇంట్లో పని వాళ్ళని చూసుకునే విధానం, వాళ్ళకి ఇచ్చే మర్యాద గౌరవం, లేని వాడికి సహాయం ఎందుకు పలకాలి, ఆయన ఆటోమేటిక్గా స్పందించేవారు. ఓకే. సో అవి చూస్తూ అది నాలో అలా దిగిపోయింది ఆ థింకింగ్ ప్రాసెస్. ఓకే. సో మార్కెట్కి వెళ్ళి సామాను అన్ని ఇంటికి తీసుకొచ్చి ఆ పండ్లు కారు నుంచి ఇంట్లోకి మార్చే లోపు హీ విల్ సే అట్లీస్ట్ 3 to 5 times ఆ స్టాఫ్కి ముందు ఇచ్చేసేయండి, వాళ్ళకు కూడా ఫ్రూట్ ఇవ్వాలి కదా, అరటిపండ్లు వాళ్ళు తిన్నారా, లైక్ ఆటోమేటిక్ అది. నేను వన్స్ మా ఇంట్లో ఒక సర్వెంట్ లేడీ ఉండేది, కొంచెం వయసు వచ్చిన మనిషి, ఊరు నుంచి, సౌభాగ్యమ్మ అని. పేర్లు కూడా లెర్న్ లెసన్ కాబట్టి. సో ఆవిడి పాపం షీ వాజ్ అ విడో. సో ఒకరోజు ఆమె నా స్కూల్ సాక్స్ ఉతకలేదు, ఉతక్కపోతే నా పర్సనాలిటీ విధానంగా నేను ఇంటికి వచ్చి తైతక్కలాడి నామ్ డూమని పేర్లా. ఓకే. సో మా ఫాదర్ సెట్ అన్ని విన్నారా అని కామ్గా ఉన్నారు. సాయంత్రంగా పిలిచి రేణు ఇంట్లో అందరు సాక్స్ నువ్వు ఇవాళ ఉతుకు అన్నారు. వై షుడ్ ఐ వాష్? ఓకే. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇవాళ ఇంట్లో. అండ్ మా ఇంట్లో ఎప్పుడూ చుట్టాలు ఉండేవాళ్ళు, కంటిన్యూస్. మిలిటరీ మామ ఇంట్లో కజిన్స్, విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు, మెడికల్ ట్రీట్మెంట్కి వచ్చిన వాళ్ళు, చదువులు, ఇంటర్వ్యూలు, వీటికి వాటికి there was always somebody in the house. Okay. ఒక అంకులో, ఆంటీను, కజిను, ఎవరో ఒకరు. సో ఐ నెవర్ న్యూ, దో ఐ వాజ్ ద వన్ హూ గ్రూ అప్ విత్ మై పేరెంట్స్, మదర్ ఫాదర్. మేము ముగ్గురు అక్క చెల్లెళ్ళైనా నేనే ఎక్కువగా వాళ్ళతో పెరిగాను. గారాబాల కూతురు. గారాబాలు అంత ఉండేటివి కాదులే, అమ్ముంది కదా పక్కన హిట్లర్. సో డిసిప్లిన్ షీ యూస్ టు కీప్. And I'm very grateful she was like that. But ఆవిడ కూడా అలా ఉండింటే I would have been something else there. ఇప్పటికే కంట్రోల్ లేదు. బట్ వసుంధరమ్మ గారి గురించి ఎక్కువ వినలేదు. సో అమ్మగారి గురించి మీరేం చెప్తారు? అమ్మ వాజ్ అ స్ట్రిక్ట్ డిసిప్లినేరియన్. చదువులో నో కాంప్రమైజ్. అండ్ దెన్ ఇంట్లో పనులు కూడా. సో అండ్ అక్కడ మా ఫాదర్ ఇంట్లో కూడా ఇప్పుడు ఈవినింగ్ 7 గెస్ట్లు వచ్చేసేవారు. ఈవినింగ్స్ ఎవ్రీడే మా ఇంట్లో డిన్నర్ పార్టీలో, పార్టీ లేకపోయినా ఎవరు వచ్చినా భోంచేసే వెళ్ళాలి. ఎవరు భోజనం చేయకుండా వెళ్ళరు. సో 7-7:30 కుక్కుకు అర్థమైపోయేది, అమ్మగారు వచ్చి చెప్పినా చచ్చినా వీ హ్యావ్ టు డూ ఇట్. సో వాడు వంటలు వండేసి పెట్టేసేవాళ్ళు. సో ఐ గ్రూ అప్ ఇన్ దట్. ఆర్థికంగా మేము అంత కోటీశ్వర్లు కాదు, బట్ ఐ లివ్డ్ ఎ రిచ్ లైఫ్. అంటే మా ఇంట్లో ఎప్పుడూ చోటు ఉండేది, ఎవరికైనా సరే ఆ చోటు ఉండేది. ఎప్పుడూ పంచుకుండే మనస్తత్వం మా పేరెంట్స్కి ఉండేది. అమ్మ ఎంత కొనిగినా యాజ్ అ హౌస్ వైఫ్, ఏంటి ఇది, వాళ్ళు వీళ్ళు ఏంటి ఎంత మీకు అర్థం కాదు అని కొనిగేది, కానీ షీ నెవర్ సెడ్ నో. ఓకే. సో ఎంతమంది వచ్చినా, చుట్టాలు వచ్చినా, ఏదొచ్చినా షీల్ గ్రంబుల్ సమ్ టైమ్స్, బికాస్ ప్రాక్టికల్ రియాలిటీ మోసేది ఆడ మనిషి. ఇంట్లో ఎట్లా నడపాలి, పరుపులు ఉండాలి, షీట్లు ఉండాలి, చాకలు రాలేదు, ఈ హెడేక్స్ అన్ని ఒక వైఫే అనుభవిస్తుంది. సో మేమైతే చక్కగా కాలేజీలకి చెక్కేసేవాళ్ళం. సో ఆ లోడ్ తను మోస్తూ షీ నెవర్ సెడ్ నో. ఓకే.
అండ్ సో ఇంట్లో ట్రీట్మెంట్కి వచ్చినా ఎవరన్నా వచ్చినా అందరినీ చూసుకుంటే సొంత సెల్ఫ్ డ్రైవింగ్. ఫర్ హర్ జనరేషన్ షీ వాజ్ ఆల్సో క్వైట్ అడ్వాన్స్డ్. ఓకే. ఆ రోజుల్లో కారు అమ్మగారు ఉన్నాను కూడా? కదా, mother సేమ్ used to బ్లడ్ drive. మేడం, బ్లడ్ లైన్ మారలేదు. అంతే. ఆ, సో ఆమె బండి నడుపుకుండేది, తీసుకెళ్ళేది. వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరికన్నా హస్బెండ్ చనిపోతే వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అన్ని వాళ్ళకి చూసి సర్ది. షీ హ్యాడ్ దట్ జెనరాసిటీ యా, సోషల్ అండ్ రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ. అండ్ ఎవరికైనా ఇద్దరిలో ఆ గుణం ఉండేది, దట్ వీ షుడ్ హెల్ప్. యా. మనకి ఆ శక్తి ఉంది అని అనుకుంటే యూ షుడ్ హెల్ప్. సో మా ఫాదర్ ఆయన విలేజ్ క్లాస్మేట్స్ కూడా డబ్బులు పంపించేవాళ్ళు, చెక్స్. చెక్స్ ఆ రోజుల్లో వాళ్ళకి ఆర్థికంగా లేని వాళ్ళకి వాళ్ళు వచ్చి మా ఇళ్ళల్లో నెలలు ఉండిపోయేవాళ్ళు. అండ్ ఎక్కువగా అంటే ఫాదర్ మిలిటరీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి, అంటే ఎయిర్ ఫోర్స్ అది బ్యాక్గ్రౌండ్ ఉండే, కాబట్టి అవును. ఇంట్లో ఆ డిసిప్లినరీ యాక్షన్స్ ఉండేవా? ఉండేటి. వీ హ్యాడ్ అమ్మో బెడ్ టైమ్ ఇస్ బెడ్ టైమ్. ఓకే. ఇంకా దాంట్లో కాంప్రమైజ్ లేదు. సగం 1 year 1.5 years ఎక్కడన్నా ఒక రాష్ట్రంలో చదివి ఓవర్ నైట్ ట్రాన్స్ఫర్. అవును. సో అప్పుడు మేము రావు కాలము ఈ వాస్తు ఇవన్నీ ఏం లేవు. సర్దుకో అవుట్, నెక్స్ట్ 15 days లో ఇల్లు ఖాళీ చేయాలా, సామాన్లు సర్దేసేయండి. అండ్ ఫాదర్ మదర్ డిసిప్లిన్ ఏంటి, వెళ్ళే ముందు ద హౌస్ షుడ్ స్పార్కిల్. నెక్స్ట్ మనిషి వచ్చే వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చి అన్పాక్ చేసుకోవాలి, అంతే ఉండాలి. ఓకే. సో ద హౌస్ షుడ్ బి క్లీన్. మాకు అందజేసింది ఇంటికంటే మేము వెళ్ళిపోయేటప్పుడు వీ యూజ్ టు కీప్ ఎవ్రీథింగ్ క్లీన్. కిటికీలు సాఫ్ చేసి నేలంతా మెరుస్తూ, ఏమన్నా మేము వాల్యూ ఎడిషన్ చేసినా కూడా మా ఫాదర్ అనేవారు, అవన్నీ ఇప్పుడు అవసరమా మనం తీసుకెళ్ళేది, ద నెక్స్ట్ మ్యాన్ హూ కమ్ విల్ బెనిఫిట్. వదిలేసే జెనరాసిటీని ఆఫ్ థాట్ అండ్ యాక్షన్ తెలియకుండా మనం అబ్జార్బ్ చేస్తాం. వాళ్ళు కూర్చోబెట్టి మాకు నీతులు చదివి వాళ్ళు చేసేవి దానికి వ్యతిరేకంగా ఉంటే ఐ వుంట్ హ్యావ్ లర్న్డ్. బట్ అంటే ఇప్పుడు ఆర్మీ అనేది ఒక డిసిప్లినరీ ఫ్యామిలీ లాగా కనిపిస్తుంది. బట్ అందులో వచ్చిన అమ్మాయికి ఫైర్ బ్రాండ్ అనే ఒక ట్యాగ్ లైన్ పడుతుంది. తెలుసో తెలియకో ఒక చోట మనం నిజంగా అక్కడ అలా చేస్తేనే అక్కడ రిజల్ట్ కనిపిస్తుంది కాబట్టి ఓపెన్ అప్ అయి ఫైర్ అవుతుంటాం. బట్ కొన్నిసార్లు మనం చేసే మంచి కూడా ఈ ట్యాగ్ వల్ల అది క్లోజ్ అవుతుంటుంది కదా మేడం. సో ఈ ఫైర్ బ్రాండ్ అనేది మీ లైఫ్ ని పాజిటివ్ చేస్తుంటుందో, అప్పుడప్పుడు అంటే గ్లిచ్ లా అవుతుందా? రెండు ఉంటాయి. ఓకే. రెండు ఉంటాయి. ఎందుకంటే ఫైర్ బ్రాండ్ నేను పరాయి వాళ్ళకి న్యాయం కోసం పోరాడతాననేది చాలా మందికి నమ్మకం. దాంట్లో ఫైర్ బ్రాండ్ అనే రెప్యుటేషన్ ఇస్ అన్ యాసెట్. ఎందుకంటే కనీసం జిల్లాల్లో అక్కడ బ్రైబ్ తీసుకొని ఎంఆర్ఓలు ఆర్డిఓలు వాళ్ళు అంటారు, మంచి వాళ్ళు కూడా ఉంటారు. అట్లా అయినప్పుడు వీళ్ళు ఎవరైనా సరే సార్ ఇంకా మీరు ఇట్లా మేము మేడంకి ఫోన్ చేసుకుంటామంటే, అబ్బో అంత సీన్ వదిలే కూర్చోండి, ఏంటి సార్ చెప్పండి మీ పని అని గబగబా చేసి పెట్టారు సార్. సో అట్లీస్ట్ దట్ ఒక విధంగా దట్ రెప్యుటేషన్ నాకు ఒక కవచంగా ఉండింది. అండ్ కొన్నిసార్లు ఇట్స్ నెగిటివ్ ఆల్సో. ఎందుకంటే నా కూతురు పెళ్లికి సంబంధాలు వచ్చేటప్పుడు, అమ్మో వాళ్ళ అమ్మలాగా ఉంటుందా, అయ్యి బాబోయ్ గొప్ప డేంజర్ అది. నా లా ఆఫ్ ఇది మై ఎల్డర్ డాటర్ ఇస్ ఆపోజిట్ ఆఫ్ మీ. చాలా వినయం, చాలా క్వైట్, చాలా సిస్టమాటిక్ పద్ధతిగా ఉండే పిల్ల. పూజిత గారు. సో షీ ఈస్ వెరీ డిసిప్లిన్డ్ అండ్ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఆచితూచి లైక్ హర్ ఫాదర్. అన్ని సుగుణాలు వాళ్ళ ఫాదర్ వచ్చినాయి. చిన్నమ్మాయి ఈజ్ మోర్ లైక్ మీ, టపా 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 అని పేలుతూ ఉంటుంది. బట్ షీ ఈస్ వెరీ అడ్వాన్స్ థింకింగ్. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఎక్సలెంట్ రీడర్స్. సో లైఫ్ ఫిలాసఫీ, వేదాంతం, రిలీజియన్, వీళ్ళిద్దరి మధ్యలో సైన్స్, టెక్నాలజీ, both extremes. So thanks to both of them, I am able to upgrade myself. లేకపోతే నేను ఎక్కడో వెనకబడిపోయి ఉండేది. బట్ మీ అంటే మీరు కష్టపడి స్టేజ్కి వచ్చినందుకు వరకే వాళ్ళు ఈ రోజు ఒక లైఫ్ చూడగలుగుతున్నారు కదా మేడం. కానీ ఐ థింక్ ద మోస్ట్ స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్, ఎందుకంటే ఐఎమ్ అన్ అన్స్టేబుల్ ఫ్యాక్టర్. బికాస్ నా రియాక్షన్స్ అండ్ ఆల్ ఆర్ నాట్ నార్మల్. మామూలు సమాజంలో ఏ విధంగా లేడీస్ ఉండాలో, కోడలు ఉండాలో, అట్లా రియాక్షన్స్ లేవు. నా మైండ్ ఇస్ డిఫరెంట్ ఫిలాసఫీ. కానీ మా అందరికి స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్ ఇస్ మై హస్బెండ్.
ఓకే, శ్రీధర్ గారు. శ్రీధర్ చౌదరి గారు. సో ఆయన కామ్గా అలా బుద్ధ అంటే ఎవరు బుద్ధుడు ఎలా ఉంటారు అని అనుకుంటే శ్రీధర్ అంటే చౌదరి మేడం సారీ టు సీ అంటే జస్ట్ కిండిల్లా అంటున్నాను. సో మీరు ఫైర్ అని ఆయన కామ్ అయ్యారా? అవును, లేదు ఓకే. ఆయన పర్సనాలిటీ అటువంటిది, ఓ ఆయన బై నేచర్. సో Hmm. నేను ఎప్పుడంటే మా మ్యారేజ్ లో ఐఎమ్ యాక్సిలరేటర్, హీఈస్ బ్రేక్. అయ్యో. కామ్ డౌన్ చేస్తారు, స్లో, నువ్వు లేకపోతే యాక్సిడెంట్ అవుతుంది, జాగ్రత్త. సో ఆయన లాజికల్ గా ఒక సిచ్యువేషన్ అప్రోచ్ అయ్యి అండ్ హీస్ ఎమినెంట్లీ అ డీసెంట్ మ్యాన్. Hmm. చూస్తానే ఆయన చుట్టూతా ఉండే వాతావరణం, ఇది నేనేదో గొప్పగా చెప్పేది కాదు, ఎవరైనా పరిచయం ఉన్నాళ్ళు ఎవరైనా అదే చెప్తారు. ఓకే. సో యూ కెన్ చెక్. సో ఐ వాజ్ వెరీ లక్కీ అండ్ ఆ విధంగా అటువంటి పార్ట్నర్ నాకు లైఫ్లో దొరకటం, అండ్ పిల్లలకి అటువంటి తండ్రి దొరకటం, ప్లస్ కూడా మైనస్ కూడా. ఓకే. మైనస్ ఎందుకంటే వాళ్ళు అంత సేఫ్ వాతావరణంలో పెరిగారు, Hmm. అంత డీసెంట్ మగవాళ్ళ మధ్యలో. Hmm. వాళ్ళ తాతలు వాళ్ళ మేనమామలు లేరు కాబట్టి వాళ్ళ ఫాదరు అటువంటి వాళ్ళ మధ్యలో ఈ పిల్లలు పెరిగి బయట వాతావరణం ఏంటి, తెలియదు. ఆ ఆడపిల్లల్ని ఏ విధంగా వేటాడతారు, మనం అందరినీ నమ్మకూడదు, Hmm. ఆ విద్యలు రాలేదు వీళ్ళకి. ఓకే. సో ఇంకా వాళ్ళ- పెద్దదైనా కొంచెం కాషియస్, కానీ చిన్నది లుక్స్ వెరీ కాన్ఫిడెంట్, హా. బట్ యాక్చువల్లీ షీఈ్ వన్ పిరికి. అయ్యో. సో అందరినీ నమ్మేస్తుంది. Hmm, సో hmm, hmm. కొంచెం ఆ క్వాలిటీ నాలో కూడా ఉండేది. మీ క్వాలిటీ పిల్లలకు వచ్చిందని చెప్పండి మేడం. అండ్ But, మీరు చెప్పండి దే మేడం. హ్యావ్ దే ఫాదర్స్ బ్యాలెన్స్ ఆల్సో. యా, పిల్లలు చేస్తేనే కదా మేడం ఈ రోజు తల్లిదండ్రులకు కూడా రెప్యుటేషన్ నేమ్ అనేది క్యారీ అవుతుంది ఫర్దర్ కూడా. లేదండి, ఐ థింక్ ఈచ్ చైల్డ్ హ్యాస్ దేర్ ఓన్ లైఫ్ అండ్ దేర్ ఓన్ రెప్యుటేషన్. బట్ మీ అంత మంచి మనసు అందరి పేరెంట్స్ ఉండదు కదా మేడం. కొంతమంది మీరు ఇలానే ఉండాలి, పుడితేనే మీరు బీటెక్ చేయాలి, ఎంబీఏ చేయాలి, లేకుంటే డాక్టర్ అవ్వాలి, ముందే లైన్ రాసేసింటారు. అవునా, దట్ ఈస్ ద క్రూయల్టీ. హా. తెలియక చేసే నేరాలు తల్లిదండ్రులు, ఆ తర్వాత వాళ్ళు పడే వ్యసనం. ఒక రిపోర్ట్ కార్డు బాగలేదని పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే వీ హ్యావ్ ఫెయిల్డ్. ఎగ్జాక్ట్లీ, పేరెంట్ దగ్గర ఓపెన్ అప్ కూడా కాలేకపోయి వాళ్ళ అంబిషన్ భారం మనం మోసి, Hmm. మా లైఫ్లో మాకు ఇది తక్కువ పడింది కాబట్టి మేము మా పిల్లల ద్వారా అది ఫుల్ఫిల్ చేసుకోవటం అని అనుకోవటం సహజం. కానీ వీ మస్ట్ అండర్స్టాండ్, True. సమాజం మారిపోయింది, లైఫ్ మారిపోయింది, అండ్ యూ కెనాట్ డూ దాట్. రెస్పెక్ట్ ద చైల్డ్ ఫర్ బీయింగ్ ద ఇండివిజువల్. నీ ద్వారా పుట్టారు కానీ వాళ్ళ లైఫ్, వాళ్ళ లైఫ్ లైన్, వాళ్ళ జాతకం కంప్లీట్లీ నీ చేతుల్లో లేదు. అవును, అవును. సో యూ హ్యావ్ టు పుట్. నిన్ననే ఐమ్ వెరీ డిస్టర్బ్డ్. Hmm. ఈ సంవత్సరం సగం దారికి వచ్చేసినాము, ఇంకా వరకట్న చావులు ఉన్నాయి. ఢిల్లీ ఎన్సీఆర్లో ఆ అమ్మాయి, అందమైన మిస్ పూనా అంటామా, అందమైన అమ్మాయి, Hmm. పెళ్లి చేసుకున్న 3 నెలల్లో ఆ పిల్లని ఫ్యాన్ నుంచి షీ హాజ్ కమిటెడ్ సూసైడ్ అంటూ. సూసైడ్ చేసినా మర్డర్ చేసినా నేరస్తులు మీరే. అంతే కదా మేడం. సో ఎందుకు ఇవాల్టి రోజు చదువుకున్న అమ్మాయిలు మిస్ ఇండియాలు ఇవి అవి ఎంటర్ అయింది, గెలిచిన ఏ లెవెల్ కాన్ఫిడెన్స్ ఉండాల్సింది, యా. ఎందుకు అలా నలిగిపోయారనేది యూ ఫీల్. అండ్ ఎంతవరకు చదువుకున్నారు మేడం మీరు? నేను మాస్టర్స్ అండ్ 3 diplomas. ఓకే. సో మీకు So- ఇష్టం ఉండి చదివారా? ఇంట్లో అందరూ చదువుకోవాలి సో రిస్ట్రిక్షన్ ఎవరు చదువుకోమని చెప్పలేదు, కష్టంగా చదువుకున్నాను. కష్టమేనా? సో ఎందుకో అప్పుడు అనిపించింది ఆ గ్రూప్స్తో, మా క్లాస్మేట్స్తో అలా 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 ట్రాన్స్ఫర్లు పోస్టింగ్ల మధ్యలో ఓకే. జస్ట్ ఆటోమేటిక్లీ చదువు అనేది వాజ్ వెరీ ఇంటెగ్రల్. ఇంట్లో చదువు లేకుండా ఎవడు ఉండటం ఆలోచన కూడా రాదు. అండ్ నేను విన్నాను మేడం, అంటే లైక్ ఇప్పుడు బైక్ డ్రైవింగ్ అంటే మీకు అమ్మాయిగా ఇష్టము, నేర్చుకోవాలనుకున్నారు, మేల్ కి కాంపిటీషన్ అనుకోవచ్చు. పొలంలో ట్రాక్టర్ ఖాళీ ఉంది, పొలంకి వెళ్ళి ట్రాక్టర్ తోలుతావు అంటే ఇమ్మీడియట్ గా నేను వెళ్ళి తోలుతానని చెప్పేసి వెళ్ళిపోయారంట. సో అంత అంటే దేంట్లో కూడా నేను తగ్గను, నేను ఏదైనా నేర్చుకోవడానికి క్యూరియస్ గా ఉన్నానని అంటే అంటే ఎలా వచ్చింది మేడం? అంటే అసలు నాకు అది ఆలోచనగా రాలే, నాకు ఇంట్రెస్ట్ యా. అది నడపాలనే. బట్ యాక్చువల్ ప్రోగ్రెసివ్ మ్యాన్ వాజ్ మై గ్రాండ్ ఫాదర్. ఓకే. ఆయన ఏమన్నారు, ట్రాక్టర్ డ్రైవర్ పెంచలే సిక్కై పడుకొని ఉన్నాడు, ఇక్కడ పేర్లు కూడా గుర్తు పెట్టుకున్నారు. నువ్వు ఇంట్లో కూర్చొని లొడా వాగేది కాదు, రా నువ్వు బండి నడుపుతావా అని. బండి నడిపే కక్కుర్తికి నేను వెళ్ళా.
ఓకే. వెళ్ళి ఛాన్స్ దొరికింది నాకు టు డ్రైవ్ అని చెప్పి ఐ వాజ్ సో ఎక్సైటెడ్. ఎందుకంటే ఇంట్లో కార్లు ఇవ్వరు. హ్మ్. సో పొలంకి వెళ్ళే దారిలో మై గ్రాండ్ ఫాదర్ యూస్ టు టీచ్ మీ టు డ్రైవ్ ద కార్. ఓహ్! ఆ గ్యాప్‌లో నేర్చుకున్నారు. ఆ గ్యాప్ లో నేర్చుకునేదాన్ని నడుపుతానని. ఆయన కొన్నిసార్లు ఓపిక ఉండేది, కొన్నిసార్లు ఓపిక ఉండేది కాదు. ఓకే. ఇవాళ కాదంటే నేను అలిగి రచ్చబే చేసి గొడవ చేసేదాన్ని. హా! సో నా విసుక్క అనుకుంటాను. నేర్పిస్తూ పోయారు. నేను ఆ పొలం కాడికి ఆ బండి నడుపుకుంటూ పోయేదాన్ని. అండ్ దెన్ వితౌట్ రియలైజింగ్ అగ్రికల్చర్ నేర్చుకున్నా. ఓకే. పొలం కాడికి వెళ్తూ మా తాతగారు ఏమనేవారు, ఏ హ్మ్. అదేం పంట చూడు అంటే నేను ఆకుని చూసి ఐ హ్యావ్ టు రికగ్నైజ్. ఓహో! సో ఆ విధంగా కందులు ఎలా ఉంటాయి, ఆ! ఈ మొక్కజొన్న ఎలా ఉంటుంది ఆ స్టేజ్లో, హ్మ్. మిరప ఎలా ఉంటుంది. సో అలా చూస్తూ నేర్చుకుంటూ ఆయన వితౌట్ అవును. ఫార్మల్ టీచింగ్ అదేం పంట చెప్పు అని అనేవారు. ఓకే. ఆ పంట నేను గుర్తుపడితే హీల్ గివ్ మీ 10 రూపీస్ ఆ రోజుల్లో. ఓహ్! ఇది కూడా ఒకటే. ఇన్సెంటివ్ Exactly. అట్లా చెయ్యి. ఓకే టు ఎంకరేజ్ యూ. ఆ! సో నేను పొలం ట్రాక్టర్ నడపమన్నారు. ఐ డెంట్ థింక్ నేను ఆడపిల్లని, నేను ఎట్లా దొరికిందే ఛాన్స్ అని చెంగురంగా ఎక్కిన ట్రాక్టర్. ఆ రోజుల్లో ట్రాక్టర్లు బరువు మోటువి. హ్మ్. హ్మ్. సో మీరు నమ్మండి నమ్మకపోండి చాలా సన్నగా ఉండేదాన్ని. హా! మేడం. అయ్యో! సో ఆ క్లచ్ మీద నిలబడాలంటే నేను లేసి తొక్కినా కూడా క్లచ్ దిగేది కాదు. Okay. అంత బండగా ఉండేటివి ట్రాక్టర్స్. బట్ ఇట్ వాజ్ వెరీ ఎక్సైటింగ్. అది నేర్చుకొని దాని మీద నేను ఐ హ్యావ్ కంట్రోల్. అండ్ వెనకాల అది భూమిలోకి అది దిగినప్పుడు ఫస్ట్ టైం నా మెడ ఇరుగుతుంది, ఇరిగిపోయింది అనుకున్నా. అయ్యో! ఆ జర్క్తో. హా! హా! నాకు తెలియదు కదా అనుభవం. తక్కువ ఐ హ్యాడ్ సచ్ టెరబుల్ నెక్ పెయిన్. కానీ ఇంట్లో కుక్కర్ మనలేదు నేను. ఆ! మెడ నొప్పి అని కూడా చెప్పలేదు. మళ్ళీ ఇంకొకసారి డ్రైవింగ్. పోనివ్వరు. ఆ! అందుకని అని ఇంట్లో అమ్మమ్మలు అందరూ తిట్లు. హ్మ్. అసలే రంగు తక్కువ, దీన్ని ఎండలో తిప్పి దాన్ని అవతారం చూడు, ఇది అది దట్ రంగు కాంప్లెక్స్ వాజ్ దేర్. ఓకే. ఓకే. సో బట్ ఐ డోంట్ కేర్. సో నేను నేర్చుకోవాలి. సో భూమి దున్నిన తర్వాత నాట్లు, హ్మ్. హ్మ్. నాట్లు అయిపోయినాక పంట. హా! సో నో లీవ్. నేను అది బండి నడిపేదే సరదా అనుకున్నా, కానీ ఇది ఫుల్ ప్రోగ్రామ్ పెట్టారని నాకు తెలియదు. ఓకే. సో ఆయన అన్నారు లేదు, మిరప పంటకు వచ్చింది. హ్మ్. దెన్ ఐ యూస్ టు సీ, మేము ఆ పొలానికి వెళ్ళేటప్పుడు ఎవడన్నా, ఆ రోజుల్లో నో డెవలప్మెంట్, ఈ అవును. బిస్లరీ నీళ్లు హ్మ్. ఇవన్నీ హ్మ్. ఉండేవి ఇవేం కాదు. లేవు. సో ఆ రోడ్ మీద నడుచుకుంటూ ఎవడన్నా రైతు వెళ్తుంటే మై గ్రాండ్ ఫాదర్ వుడ్ రికగ్నైజ్, హ్మ్. ఏదో బండాపు ఆయన ఎక్కించుకో. ఎవడో అనామకుడు. ఓకే. అందులో కూడా సర్వీస్. ఆయన కారు మదర్ సైడ్. ఆ. సో ఆయన కారు ఆపు, ఆయనకి ఏవయ్యా ఏం పండిస్తున్నావు, ఎక్కడ నీది, ఎన్ని ఎకరాలు, ఏం వేసినావు, ఈ క్వశ్చన్స్ అన్నీ అడిగేవాడు. సో మనకు తెలియకుండానే మనం అవన్నీ అర్థం నాలెడ్జ్ చేసుకుంటాము. వచ్చేస్తుంది. ఆ! సో ఆయన లేదు సార్ నా పంట అంతా చెడిపోయింది ఇట్లా అట్లా అన్నట్టు. అవునా, యాహా ఏంటి అని. దెన్ మా పొలం కాడ ఆగినప్పుడు ఆయన దిగి నడిచి ఇంక పక్కనే. హ్మ్. హ్మ్. సో మై గ్రాండ్ ఫాదర్ వుడ్ టెల్ ఆ సేదిగాళ్ళకి, రేయ్ 2 బస్తాలు బియ్యం ఆడేసేసి రాపోండి ఓకే. ఆ రైతుకి. కానీ ఆ రైతుకున్నాం నాయన, మా ఫ్యామిలీ మాకు ప్రత్యేకమని కాదు. హ్మ్. నా వయసుతో పాటు పెరిగిన అనుభవంతో పాటు నేను చూసింది ప్రతి రైతాంగంలో ఉంటుంది. ఓహ్! తోటి రైతుని కాపాడుకోవాలి, హ్మ్. పక్కనున్నోడికి సహాయం పలకాలి, విత్తనం లేకపోతే పంచుకోవాలి, పంటకి నష్టం వస్తే వాడిని ఆదుకోవాలి. సో ఆ సోషల్ సైకాలజీ ఉండేది. హ్మ్. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత మనం అమలు చేసే చట్టాలు విధానంగా మనము సమాజాన్ని చెడగొడుతున్నాం అవును. కొన్నిసార్లు ఇప్పుడు ఈ స్టూపిడ్ క్రాప్ ఇన్సూరెన్స్ పాలసీ ఐఎమ్ కంప్లీట్లీ అగేన్స్ట్. హ్మ్. చాలా వాటి కూడా మీరు చెప్తారు. నాన్ సెన్స్ అది. దానివల్ల నేనేం కోరుతాను, నా పక్కనోడు కూడా నాశనం అయితే కానీ నాకు ఇన్సూరెన్స్ రాదు. అవును. కాబట్టి ఏరియా అంతా చెడిపోతేనే పేడా పోతుంది. అబ్బా వడగళ్ళు పడితే అక్కడ కూడా పడినాయి స్వామి, వాళ్ళంతా పోతే నాకు 4 డబ్బులు నా చేతికి వస్తాయని ఆర్థిక విధానాలు రైతాంగాన్ని నాశనం చేసి పారేసాయి. అండ్ బిఫోర్ పాలిటిక్స్ రాకముందు కూడా కాలేజ్ డేస్‌లో అంటే శివాలో నాగార్జున చైన్ చుట్టినట్లు మీరు కూడా కాలేజ్‌లో కొన్ని చేశారని అవును, ఈ విన్నాను. సినిమాల తర్వాత వచ్చేది. అదే మేడం మీ కాపీని అనుకోవచ్చు మేడం. బట్ ఎలా మేడం, అంటే ఆ రోజుల్లోనే చైన్ తీయాలి, ఏదో ఒక ఫైర్ చేయాలి. లేదు, అది మా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఉండేది మా గ్రూప్ లో. ఆ అమ్మాయికే ఫస్ట్ పెళ్లి అయింది. ఓకే. ఆల్రెడీ మ్యారీడ్ ఆ రోజుల్లో. ఓకే. అండ్ మా గ్యాంగ్ ఒక గ్యాంగ్ ఉంది, పిల్లలు మిగతా వాళ్ళు ఆడపిల్లలు.
సో ఆ అమ్మాయి బస్ ఎక్కుతా ఉంటే ఒకడు వెనకాల నుంచి చేయి చేసుకున్నాడు. అయ్యో! ఆ అమ్మాయి తల వంచేసి పుట 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 కన్నీరు కారుతుంది. నేను మోటార్ సైకిల్ తీసుకొని పోయి అది కొత్తలో ఈ మగపిల్లలు ఏం చేసేవాళ్ళు ఆ బైక్ నేను పార్కింగ్ చేస్తే గాలి తీసేయటం ఆ! ఆ! అది ఒక పెద్ద అచీవ్మెంట్ అనుకునేవాళ్ళు ఆ రోజుల్లో. హ్మ్. హ్మ్. సో నాకు ఫెడప్ అయి నేను గర్ల్స్ కాలేజ్లో పార్క్ చేసి నడిచి వెళ్తున్నా. ఓకే. ఐ సా దిస్. నాకు చెడ్డ కోపం వచ్చింది. అసలు ఒక ఆడపిల్ల పైన పరాయివాడు చేసుకోవటం ఏంటని. సో ఆ బస్సు మీద నేను ధనా అని కొడితే బ్రేక్ వేసేసాడు డ్రైవర్. ఓకే. ఈ అమ్మాయి చూసి లేదు రేణుకా డోంట్ వరీ నో వరీ లేదు వాడు ఎవడు వాడిని పట్టుకొని వాడిని. కానీ ఆ రోజుల్లో సమాజం ఆల్సో వాజ్ వెరీ నైస్. ఆ ఆటో డ్రైవర్లు రోడ్డుని పోయేవాళ్ళు అందరు ఆగారు. అవును. అందరు ఆగి తలా ఒకటి వేశారు. ఓకే. సో ఐ హ్యాడ్ దట్ సపోర్ట్. హా. సామాజిక పరంగా అందరూ వచ్చి వాడిని కొట్టి వాడిని షేమ్ చేసి ఆడు వెళ్ళిపోయి మళ్ళీ బస్సులో అందరూ చియరింగ్, దెన్ మా క్లాస్మేట్ కూడా స్మైలింగ్. హ్మ్. అలా ఉండేది మరి ఆ రోజుల్లో. ఇప్పుడు అందరూ యాక్సిడెంట్ అయ్యి వాడు కింద పడి కొట్టుకుంటా ఉంటే వాడిని వీడియో తీస్తారు కానీ హెల్ప్ చేయరు. సోషల్ మీడియా వచ్చాక అది వ్యూస్ ఇంకా కోసం చండాలంగా ఇట్స్ రియలీ బ్యాడ్. అసలు ఎంతమంది అమాయకులు ఆ వీడియో తీసుకోవడంలో కింద పడి చనిపోయారు. అరే ఆ క్లిఫ్ ఎడ్జ్ రిస్క్ తీసుకుంటారు. బట్ హ్యూమన్ ఎంపతి తోటి వాడిని కాపాడుకోవాలి అనే ఆలోచన విధానంలో మార్పు వచ్చింది అనేది ఐ ఫీల్. యా. సో ఐ ఫీల్ బ్యాడ్. మీ లైఫ్ జర్నీ ఈ రోజు వరకు చూసుకున్నా మీరు చాలా సింపుల్ గా కనిపిస్తారు మేడం. అంటే నేను తెలుసుకుంది ఏంటంటే చేనేత కార్మికులు వేసిన చీరలు అలాంటివే యూజ్ చేస్తారు. సింపుల్ గా జ్యువెలరీ ఇట్లాంటివి ఏం లేకుండా, అంటే సింపుల్ ఆడపిల్ల కళ ఉండాలి, అది అలంకరించుకోవాల్సిన అవసరం లేదు, మనలో ఉండాలనేది ప్రూవ్ చేస్తుంటారు. సో ఈ చేనేత కార్మికులు ఇలాంటి వాళ్ళ చీరలు కానీ ఇలాంటివి అంటే మీరు డైలీ లైఫ్ స్టైల్లో తీసుకురావడానికి కారణం ఏంటి? నాకు ఎప్పుడు కూడా కొంచెం క్రాఫ్ట్ అండ్ దీంట్లో ఇంట్రెస్ట్ ఉండేది. మరి ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో నేను కాన్వెంట్ స్కూల్స్లో చదువుకున్నా చిన్నప్పటి నుంచి. ఓకే. So, నన్స్ స్కూల్ కదా మేడం? ఎప్పుడు కూడా ఆల్ నన్స్ Yeah. నన్ను చూసుకుంది. అండ్ వాళ్ళల్లో ఇప్పుడేదో కన్వర్షన్ అంటారు కానండి, నో బడీ ట్రై టు కన్వర్ట్ మీ ఇన్ దోస్ డేస్. ఇన్ దోస్ డేస్. నేను ఆల్ కాన్వెంట్ స్కూల్స్, ఎన్నో రాష్ట్రాల్లో కాన్వెంట్ స్కూల్స్, ఒక స్కూల్ కాదు కదా మాకు. సో ఎక్కడ వెళ్ళినా కూడా దే టాట్ us క్లెన్లీనెస్ అండ్ డిసిప్లిన్ ఓకే. అండ్ సింప్లిసిటీ. ఎప్పుడు నేర్పి ఆడంబరాలతో కాదు, యువర్ హార్ట్ షుడ్ బి ప్యూర్ అండ్ ఏది కూడా వేస్ట్ చేయనిచ్చేవాళ్ళు కాదు. అది నాకు లైఫ్ లాంగ్ ఉండిపోయింది. ఓకే. నా పిల్లలు నన్ను ఎక్కిరిస్తారు కొన్నిసార్లు కానీ, బట్ ఆ పనికొచ్చే డబ్బా పారేయటం ఎందుకు అనేది, దాన్ని ఇంకొక విధంగా ఉపయోగించవచ్చు, దాన్ని కన్వర్ట్ చేసి, అది నన్స్ నేర్పించారు మాకు. ఆ రోజుల్లో సర్ఫ్ పౌడర్ అట్ట డబ్బాల్లో వచ్చి, సో ఆ కార్టన్ కంప్లీట్ అయినాక దానిపైన మేము అది కత్తిరించి, అది మెయిల్ బాక్స్, ఆ రోజుల్లో పోస్ట్ మ్యాన్లు వచ్చేవాళ్ళు, సో గేట్ కాడ అది పోస్ట్ బాక్స్ గా చేసి పెట్టడం, అదొక సరదా ఉండేది మాకు. వి లెర్న్డ్ ఎంబ్రాయిడరీ చేయటం. నేను చాలా చక్కగా ఎంబ్రాయిడరీ చేస్తాను. అది కూడా నన్స్. అబ్బో ఆ రోజుల్లో జుట్టు పీక్కుండే దాన్ని కోపం వచ్చి ఏడ్ చేసేదాన్ని. బట్ వాళ్ళు ఆ క్లెన్లీనెస్ అది పైనుంచి చూసేవాళ్ళు కాదు, ఏదైనా కుట్టి చూపిస్తే ఫస్ట్ తిరగేసేవాళ్ళు. వెనకాల ఎంత క్లీన్ గా ఉంది, అది నీట్ గా నువ్వు ముడేయకుండా కుట్టాలి, ముడేయకుండా కంప్లీట్ చేయాలి. ఎందుకు ఇవన్నీ పనికి మళ్ళీ అని అనుకునేదాన్ని. బట్ యాక్చువల్లీ దట్ ఈస్ కరెక్ట్. సో అది దట్ టీచెస్ యూ దట్ నువ్వు లోపల ఒక మనిషిగా బయట ఒక మనిషిగా నువ్వు వ్యవహరించలేదు. యూ హ్యావ్ టు బీ ద సేమ్. అండ్ మా ఫాదర్ కి జ్యువెలరీ మా మదర్ కూడా వేసుకుండేది కాదు. షీ వాజ్ అ వెరీ సింపుల్ ఉమెన్. ఆ విధంగా మా అత్తగారు అంతే. షీ వాజ్ అ వెరీ సింపుల్ లేడీ. అండ్ ఇంట్లో మాకు అంత ఆలోచన నగలు చీరలు అనే ఇది లేదు. సింపుల్ గానే ఉండేవాళ్ళమే. అండ్ మా అమ్మమ్మ గొరిగేది మా ఫాదర్ తో, ఏంటి సూర్యనారాయణ గారు మీకు ముగ్గురు ఆడపిల్లలు, మీరు ఏమి నగలు చేపించారు ఇట్లా అట్లా. ఫాదర్ అనేవారు, ఆ గొలుసు కోసం దాని పేరుకొస్తే సరిపోతుందా, ఏం అక్కర్లేదండి, నా పిల్లలే ఆ జ్యువెల్స్ కాబట్టి అవసరం లేదని అనేవారు. కొన్నిసార్లు అనిపించేది మా కజిన్స్ అందరూ డామ్ డూమ్ అని తయారై వస్తే. బట్ లక్కీగా ఐ కేమ్ ఇన్ టు పాలిటిక్స్ అనుకుంటా, బికాస్ పాలిటిక్స్ లో I can't dress up. Exactly. మీ పర్సనాలిటీ కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. I'm happy that నా ద్వారా హ్యాండ్లూమ్స్ బికమ్
సోనియా గాంధీ మన తెలంగాణ ఇక్కత్ చీరలు కట్టుకుంటారు. షీ నోస్ అ లాట్ అబౌట్ టెక్స్టైల్స్. బట్ ఈ రోజు రేణుకా చౌదరి గారు పాలిటిక్స్ లోకి రాకుంటే చిన్నప్పుడు మీ డ్రీమ్ ఏముండేది మేడం? అంటే ఏమవ్వాలని అంబిషియస్ గా ఉండేవాళ్ళు? ప్రత్యేకంగా ఒక అంబిషన్ అని ఉండేది లైక్ కాదు. ఎడ్యుకేషన్ లో కూడా ఉంటారు కాబట్టి. ఆ, అంటే నాకు మా ఫ్యామిలీ నిండు డాక్టర్స్ ఇంజనీర్స్ ఉన్నారు అనుకోండి. హా మేడం. I like medicine. ఓకే. So I'm a very good quack. So ఇంట్లో వాళ్ళందరి మాటలు రియలీ ఐ కెన్ ఛాలెంజ్ అండ్ ఐ కెన్ టాక్ ఆన్ మెడిసిన్. నాకు ఇంట్రెస్ట్ ఇవాళ కూడా ఐ రీడ్ అ లాట్ అబౌట్ మెడిసిన్. ఓకే. నాకు ఇంట్రెస్ట్, తెలుసుకుంటాను, సర్చ్ చేస్తాను, ఐ రీడ్ అ లాట్ ఆన్ దాట్. బట్ అందరు బికాస్ దే థాట్ ఐల్ బికమ్ అ డాక్టర్, ఐ రిఫ్యూజ్డ్. అండ్ మాకు తెలిసింది కూడా ఏంటంటే సీనియర్ ఎన్టీఆర్ గారు అనుకోకుండా మీకు కార్పొరేట్ పదవికి అది లైక్ లెటర్ ఇవ్వడం అండ్ మీరు దాన్ని కొంచెం హోల్డ్ చేయడం, ఆ రోజు గొడవ జరిగినది టీవీలో ప్రొజెక్ట్ అయ్యి దాని ద్వారా పాలిటిక్స్ లోకి రావాల్సి వచ్చిందని చెప్పారు. బట్ ఇలా ఒక స్టెప్ తీసుకునే ముందు ఇంట్లో ఇంత డిసిప్లినరీగా తాతైనా నాన్నగారైనా అమ్మమ్మైనా అమ్మ ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇన్ కేస్ మీరు బయటికి పోయి సొసైటీ మీద ఫైట్ చేసినా మీకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. బట్ కంప్లీట్ పాలిటిక్స్ లోకి అడుగు పెడుతున్నా అన్నప్పుడు ఇంట్లో ఎలా ఉండేది అండ్ మీరు సెల్ఫ్ గా ఎలాంటి డెసిషన్ తీసుకున్నారు? అంటే నాకు పెద్ద సినిమా చెప్పారు. స్టోరీ లాగా వచ్చాను కదా రాజకీయాల్లోకి. సో ఓవర్ నైట్ ఐ వాజ్ ఆన్ ద రోడ్. అది ఎవరు ఊహించుకోలేదు. నేను వెళ్ళి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫస్ట్ పబ్లిక్ మీటింగ్ చిన్నాపన్నం చేసేసి ఐ వాజ్ అరెస్టెడ్. ఇంట్లో ఆడవాళ్ళందరూ తిట్లే, నీకేమన్నా బుద్ధి ఉందా లేదా? మళ్ళీ నీ హస్బెండ్ కెరియర్ అంతా నువ్వు చెడగొట్టావు, ఆయన కంపెనీలు నాశనం అయిపోతాయి నీ వల్ల, నువ్వేమనుకుంటున్నావు ఇందిరాగాంధీ దిగి వస్తుందా, కొండ దిగి వస్తుందా? అప్పటికి వివిధ రాష్ట్రాల్లో ఇట్లా గవర్నమెంట్ అవుతా ఉంది. సో నీకెప్పటి నుంచే రాజకీయాల్లో ఇంట్రెస్ట్? నాకు రాజకీయాల్లో ఇంట్రెస్ట్ లేదు అంటే ఎవరు నమ్మరే. నాకు ఇంట్రెస్ట్ లేదు, కానీ జరిగింది అన్యాయం అని. నీ మొహం నీకేం తెలుసు న్యాయం అన్యాయం? నీకేం క్వాలిఫికేషన్ ఉన్నాయని నువ్వు చేయడానికి? నీకంటే మేధావులు అక్కడ ఉన్నారు, వాళ్ళకి తెలియంది నీకు తెలిసిందా? ఇట్లా ఏమో నాకు కన్ఫ్యూజన్ అయితే వచ్చేది. బట్ అదేదో పూనకం జరిగింది అన్యాయం, ఐ హ్యావ్ టు ఫైట్, బట్ ఐ వోంట్ కాంప్రమైజ్ అనేది నాకు అది బ్లడ్ లో ఉంది. అంటే మీ ప్యాటర్న్ ఆఫ్ వ్యూ లో మీకు ఎలా కనిపించేది మేడం? అంటే ఒక ఇన్విటేషన్ వచ్చింది పాలిటిక్స్ బట్ ఐ డిడ్ంట్ వాంట్ టు జాయిన్. మీకు పాలిటిక్స్ ఎలా కనిపించేది మేడం మీ విజన్ లో? పాలిటిక్స్ అంటే ఇది రోజు తిట్టేదాన్నండి. అవునా? అబ్బా, నేను ఎయిర్పోర్ట్ కి మా హస్బెండ్ నేనే సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకొని ఆయన డ్రాప్ చాలా ట్రావెల్ చేసేవాళ్ళు. సో మంత్రి బండ్లు అక్కడ పార్కింగ్ లో ఉండేటివి. ఓకే. సో నేను అక్కడ పెట్టాను. పోలీసు వాడు వచ్చి నాతో వాదిస్తాడు, మేడం మీరు ఎక్కడ పెట్టకూడదు. ఎందుకు? ఈ బండి ఉంది కదా, ఈ బండి ఉంటే నా బండి ఎందుకు ఉండకూడదు? లేదు మేడం అది మంత్రి బండి. అవునయ్య, ఆయనకు డ్రైవర్ ఉన్నాడు, నాకు డ్రైవర్ లేడు, సో నేనెందుకు పెట్టకూడదు? వాడితో వాదన. ఈయన అనేవారు, నువ్వు వాడితో ఎందుకు వాదిస్తావు? వాడు పాపం, వాడు జూనియర్, వాడు బాస్ చెప్పింది వాడు బిలీవ్ చేస్తుంది. కామన్ సెన్స్ ఉండాలి. సో ఐ వుడ్ ఫైట్. సో ఎవ్రీ హూ ఇస్ మంత్రి? మంత్రి అంటే మేము చేసిన వాళ్ళమే, మేము ఎన్నుకుంటే వాళ్ళు మంత్రులు అయినారు, ఆయనకేంటి మోర్ పవర్స్ దెన్ సిటిజన్ అంటే వాదించేదాన్ని. బహుశా భగవంతుడు ఇంక చూసి అనుకున్నాడేమో, గట్టిగా ఒక మొట్టిగా వేస్తే దీనికి అర్థం అవుతుంది వాట్ ఈస్ మంత్రి, వాట్ ఈస్. నేను ఊహించుకోలేదు నా జన్మలో, నేను ఎప్పుడు భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, నేను అనుకోలేదు, నేను కోరలేదు. అండ్ మిలిటరీలో ఉన్నప్పుడు వాళ్ళంతా పొలిటీషియన్స్ ని తక్కువగా చూస్తారు, ఎందుకంటే దే ఆర్ గివింగ్ దేర్ లైఫ్ దేశం కోసం. మేమేమి ఇస్తాం పొలిటీషియన్స్ గా? నథింగ్, న్యూసెన్స్ తప్పితే. గొప్ప పొలిటీషియన్స్ ఉన్నారు, బట్ చెడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు, బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్. సో మేము అనుకునే వాళ్ళ పొలిటీషియన్ అంటే ఏం మర్యాద ఉంటుంది అనే లెవెల్లో మాట్లాడేవాళ్ళని. అలాంటిది when you come into the game, then you realize that ఎన్ని రెస్పాన్సిబిలిటీస్, ఎంత అకౌంటబిలిటీ, నువ్వు ఏం చేయగలుగుతావు, ఏం చెయ్యాలి, ఎంత టెంప్టేషన్ వస్తుంది నీకు టు బీ ఆన్ ద రాంగ్ సైడ్, ఎంత సులకంగా తప్పు చేయగలుగుతావు. అండ్ చేసినా చేయకుండా డిస్క్రిమినేషన్ చేస్తావు. నా లైఫ్లో మహిళ నేను అనేది నాకు రాజకీయాల్లోకి వచ్చి నాకు అర్థమైంది. అంతవరకు నేను ఈక్వల్ గా పెరిగా. నేను ఒక సిటిజన్, భారతదేశంలో నేను పుట్టిన దాన్ని, నాకు వీసా ఉంది, నాకు పాస్పోర్ట్ ఉంది, నేను ఎక్కడైనా పోవచ్చు, ఏమైనా చేయవచ్చు, నథింగ్ టు స్టాప్ మీ అనే అహంకారం నాకు ఉండేది. రాజకీయాల్లో రంగప్రవేశం అయినాక
ఇదేం సావురా బాబు, వీళ్ళు ఏంటిది న్యూసెన్స్. ఎవరితో అన్న కూర్చొని మాట్లాడితే అదొక స్టోరీ అవుతుంది, నువ్వు వాడితో పక్క నవ్వితే అదొక స్టోరీ. అది వాట్ నాన్ సెన్స్, నాకు అది అర్థమయ్యేదే కాదు అసలు. అండ్ దట్ టు మీరు ఎడ్యుకేటెడ్ కూడా. ఎడ్యుకేటెడ్ అండ్ సో నాకు అది వాట్ ఇస్ దిస్ బ్యాక్వర్డ్ థింకింగ్ ఈ మొగాళ్ళల్లో అనేది. అడు మూకుమ్ముడిగా ఉండేవాళ్ళు ఎంతసేపు నన్ను ఏకేయటమే. ఓకే. ఏంటండి ఏమనుకుంటుంది, వాట్ డస్ షీ థింక్ ఆఫ్ హర్ సెల్ఫ్, డామ్డ్, అండ్ ఐ డోంట్ కేర్ వాట్ యూ థింక్ ఆఫ్ మీ. నేను విన్నాను మేడం అదే, అంటే సీనియర్ ఎన్టీఆర్ గారు మీకు లైక్ కార్పొరేట్ పదవి కూడా ఇచ్చినప్పుడు ఏంటి ఇలాంటి పదవిని కూడా వద్దనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు రేణుకా గారు అంటే తనదే కార్లు చాలా తెలివింది అమ్మా, వద్దు అని. అండ్ మేయర్ ఇస్తా అంటే అదేంటో కూడా తెలియదు మీకు. అసలు నేనని ఎందుకు మనం పవర్లో లేనప్పుడు, పార్టీ ఓడిపోయింది, నేను గెలిచా. అవును. సో ఆయన పిలిచి అంటే హీ వాజ్ వెరీ స్మార్ట్. అమ్మ నందమూరి తారక రామారావు మామూలు మనిషి కాదు, పెద్ద గొప్ప ఆయన అన్ని విధాలుగా ఆలోచించి నన్ను టెస్టింగ్ అది. ఓకే. ఎంఐఎం మనకి సపోర్ట్ ఇస్తామన్నారు, వాళ్ళకి డెప్యూటీ ఇస్తే వాళ్ళు మేయర్ మనకి ఇస్తారు అని. అంతకుముందు నేను నన్ను పోటీ చేయమన్నప్పుడు నేను చేయను, నేను కసుగుసుమని పోతా ఉంటే వాళ్ళు అన్నారు, సార్ ఆమె కసుగుసుమని వస్తా ఉందని. సో ఆయన నన్ను చూసాను, ఆహా నా మేయర్ క్యాండిడేటా, మేయర్ లేదు, వంకాయ లేదు, ఐ డోంట్ వాంట్ టు కాంటెస్ట్, నేను కాల్ పెట్టేసిన అంటే సరేలే నవ్వుతూ ఆయన నన్ను అట్లా పంపించేసి రేడియోలో అనౌన్స్ చేసి సార్ ఐఎమ్ క్యాండిడేట్ అఫీషియల్ గా చెప్పేసి. ఇంకా దాని తర్వాత ఒత్తిడి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నువ్వు యూ కాంట్ సే నో, ఆయన ఇట్లా అన్నారు అట్లా అన్నారు. కానీ ఆ రోజుల్లో స్పీకర్ గా ఉన్న జి నారాయణరావు గారు, ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్ మ్యాన్. నా లైఫ్ లో రోజుకి ఒకసారి ఆయన్ని తలుచుకుంటా. ఆయన వచ్చారు ఆ రోజుల్లో, అట్లా నాయకులు ఉండేవారండి. ఆయనను బద్రి విశాల్ పిట్టి గారు సీనియర్స్ వాళ్ళు వచ్చి, ఆయన వచ్చి ఇంటికి లేదమ్మా నువ్వు వద్దన్నట్టు, పాలిటిక్స్లో యూ షుడ్ నెవర్ సే నో అన్నారు. లేదండి నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, ఇదంతా ఏంటి, నాకు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అది ఆయనకి తెలియదు, నాకు అక్కర్లేదు బాబు, ఐ డోంట్ వాంట్ ఆల్ దిస్ అని అంటే, లేదు యూ హ్యావ్ పొటెన్షియల్, పోటీ చెయ్యి అని అనేవారు. సరే ఇంక కింద మీద పడి మాకు తలా తోక తెలీదు, సమ్హౌ వి ఎంటర్డ్ ద గేమ్ అనుకోండి. అండ్ ఎంత రెసిస్టెన్స్, ఎంత ప్రెజుడిస్ అగైన్స్ట్ విమెన్. అంటే ఆడ మనిషి అంటే నువ్వు దేనికి పనికిరావు, నువ్వు అలంకరణ వరకే, లేదా నువ్వు నాతో పాటు సరిగ్గా ఉంటే నీకు భవిష్యత్తు ఉంటుంది. వాట్ రబిష్. అండ్ నా పునాదే వేరు. ఈ నాన్ సెన్స్ టాలరేట్ చేయడానికి నేను ఇల్లు వదిలొచ్చాను అన్ని విధాలుగా. ఐఎమ్ వెరీ హ్యాపీ అట్ హోమ్. నాకు చౌదరి గారు తిండి పెడతారు, బండి పెడతారు. వై షుడ్ ఐ కమ్ అండ్ టేక్ దిస్ నాన్ సెన్స్ అని నాకు అనిపించేది. అండ్ ఆ మగవాళ్ళకి నేనేంటో వాళ్ళకి అర్థమయ్యేది. బాబు ఇంత పెద్ద హెడేక్, ఆమె కాంట్రవర్సీ, ఆమె ఇది ఆమెది, ఉన్నటివి లేనాటివి రాసి పూసి నాకు పెట్టేవాళ్ళు. బట్ దాట్స్ ఓకే. అది ఆ దెబ్బ తింటూ నాకు కూడా క్లారిటీ వచ్చేసింది లైఫ్లో. కొన్నిసార్లు నేను అనుకున్నాను ఎందుకులే వచ్చింది. మా పెళ్ళికి ముందు కూడా అనిపించింది, అబ్బా నేను మిగతా వాళ్ళు లాగా లంగా ఓనీలు వేసుకొని గాజులు పెట్టుకొని అట్లా నైస్గా ఇంట్లో ఆడపిల్ల పద్ధతిగా ఎట్లా ఉండాలో అట్లా ఉండాలని నైట్లో అనుకుంటేదాన్ని. మేబీ ఐ షుడ్ బీ లైక్ దట్. ఇంత క్రిటిసిజంకి నేను పొద్దున్న లేస్తాను మళ్ళీ Okay, అన్ని change. Go to work. I was feeling suffocated. That is not me. ఎన్ని రోజులు నా నాటకం పెట్టుకొని I can't do it. సో ఏదో ఒక సమస్య వచ్చేది, ఐ విల్ ఫైర్. సో అట్లా అయిపోయి దెన్ రాజకీయాల్లోకి వచ్చినాక I said, what the hell? Why have I come into this? ఇదేంటి, ఎవరైనా ఏది కోరి ఈ రంగంలోకి దిగుతారు ఇట్లా? I could not understand. ఈవెన్ పార్లమెంట్లో మనం అనుకుంటాం కదా, పార్లమెంట్ లో ఈక్వల్ గా రాజ్యాంగం ఈక్వాలిటీ ఇచ్చింది, కానీ మగవాళ్ళకి మేము ఏం నేర్పించము. బట్ తోటి ఆడవాళ్ళు కూడా వాళ్ళు కొత్తలో మాది ఎంత 3% పార్లమెంట్లో. ఆ 3%లో half of them are somebody's wife, somebody's widow, వివిధ కారణాల వల్ల రాజకీయాల్లోకి దించింది. వాళ్ళు ఎంతో పద్ధతిగా వాళ్ళ హస్బెండ్ చెప్పిన విధానం, లేకపోతే ఎవరు ఏది ఎట్లా వాళ్ళని డైరెక్షన్ ఇచ్చుకుంటూ నడుపుకుండే వాళ్ళు ఒక బొమ్మల్లాగా. అఫ్ కోర్స్ హిస్టరీ హెస్ షోన్ దట్ యూ హ్యావ్ వెరీ డైనమిక్ పొలిటీషియన్స్, విమెన్ పొలిటీషియన్స్. జయలలిత, ఇంకా
మమతా బెనర్జీ మమతా బెనర్జీ గారు. అండ్ లాట్ ఆఫ్ పీపుల్. మాయావతి, యా, హ్యాట్స్ ఆఫ్. మాయావతి యూపీ రాష్ట్రంలో మామూలు కాదు అది, అవును. ఫర్ హర్ టు సర్వైవ్. అట్లా వాళ్ళందరినీ కూడా మేము చూసాం. సో ఐ వాజ్ ఏబుల్ టు ఈక్వేట్ టు సమ్. జయలలిత వాజ్ అ గుడ్ ఫ్రెండ్. చీరలు కొనిచ్చే వాళ్ళు, Yeah. ఫ్రూట్స్ కొనిచ్చే వాళ్ళు, ద్రాక్ష పండ్లు. తను ఫామ్ నుంచి పంపించేది గోల్డ్ అన్ని ద్రాక్ష పండ్లు ఇవి అవి. చాలా మంచి బాండింగ్ ఉండేదని కూడా విన్నాను. మాకు వెరీ గుడ్ ఫ్రెండ్స్. Hmm. అండ్ దేర్ వాజ్ సచ్ ఎ సింపుల్ సైడ్ టు హర్. అండ్ వాళ్ళందరికీ మామూలు బతుకులు కాదండి. వాట్ దే హ్యావ్ ఫేస్డ్, ఎగ్జాక్ట్లీ. ఎన్ని నరకాలు అనుభవించి వాళ్ళ ఆ స్థాయికి ఎదగలిగారు, అది సామాన్యులు ఎవరూ తట్టుకోలేరు. ఐ డోంట్ థింక్ ఎనీ మ్యాన్ హ్యాస్ గాన్ త్రూ అది what అసలు these women have experienced and gone through. అవును. So మగవాళ్ళకి మాట్లాడే అర్హత కూడా ఉండకూడదు. పార్లమెంట్ అన్నారు కదా మేడం. ఇప్పుడు జయలలిత గారి గురించి అనుకున్న ఆ రోజులలో పార్లమెంట్ లో జయలలిత గారికి కొంచెం చేదు అనుభవం జరిగింది అక్కడ తమిళనాడులో. అవును, అవును, బట్ అక్కడే అసెంబ్లీలో. శపథం చేసి యాజ్ ఎ ఫిమేల్ మళ్ళీ రూలింగ్ లోకి వచ్చి అవును. ప్రూవ్ చేసుకున్నారు. అవును. మీకు ఫిమేల్ లీడర్షిప్ అంటే ఇష్టము. సో జయలలిత గారు అలాంటి కంబ్యాక్ ఇచ్చినప్పుడు పక్క నుంచే చూస్తుంటారు కదా. సో ఎలాంటి ఫీలింగ్ మీకు ఉండేది? అంటే జయలలిత గారు సాధించిన దాని మీద, జనాలు జయలలిత గారి మీద పెట్టుకున్న నమ్మకం మీద. ఐ కుడ్ సీ తను చేసుకున్న తప్పులు కొన్ని, మ్మ్. లోపాలు, లోట్లు, బట్ ఎందుకైనాయి అనేది కూడా నాకు అర్థం. యా యా. కానీ నాకు బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ సోనియా గాంధీ. మ్మ్. ఈ దేశం మనిషి కాదు, అవును. ఇక్కడ పుట్టిన మనిషి కాదు. ఆ విధంగా వచ్చి ఈ దేశాన్ని తనది అని చేసుకొని ఓనర్షిప్ తీసుకొని బాధ్యత వహించి ఎంత పోగొట్టుకుంది మనిషి. మ్మ్. హస్బెండ్ పోయి, అత్తగారు పోయి, పిల్లలకి రోజు రోజు దినదిన గండమే. అవును. ఏమవుతుంది అమ్మో, అసలు అంత ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి ఎవరైనా అయితే మన పిల్లల్ని ఇళ్లలో తాళాలు కొంచెం పానిక్ అవుతాం. పెట్లు పెట్టి తాళం వేసేసుకుంటాం భయానికి. బట్ ఇవాళకి షీ వర్క్స్ అండ్ కామ్గా, క్వైట్గా. అసలు చాలా మందికి తెలీదు. ఆ మధ్యకాలంలో ఆమెకి కాలర్ బోన్ ఇరిగింది. ఓకే. 3 నెలలు పట్టింది అది జోడి. ఎక్కడన్నా ఎవరికన్నా తెలిసిందే? ఎవరికి తెలియదు. ఆమె నాకు నొప్పి కానీ ఇది కానీ అది కానీ బహిరంగంగా నథింగ్, ఎవరికి తెలీదు. ఆమె అలాగే పార్లమెంట్ వచ్చేది, పనిచేసేది. బట్ సారీ టు సే దిస్, అంటే డిస్ట్రాక్ట్ చేయట్లేదు. Ah. ఈ రోజు పొలిటీషియన్స్ ని చూస్తున్నాం, ఒక పబ్లిక్ మీటింగ్ వెళ్తున్నప్పుడు రాయి వచ్చి తగిలితే ప్లాస్టర్ వేసుకొని అది చూపించుకుంటారు. అదొక డ్రామా. కానీ యూ సీ మెన్ లైక్ శరద్ పవార్, మ్మ్. అంత వయసులో ఆయన కుంభ వర్షం పోయినసారి ఎలక్షన్స్ లో మ్మ్, మ్మ్. మాట్లాడుతూ ఉండగా 80 ఏళ్ళు అవును. ఆయన మాట్లాడుతూ కుంభ వర్షాలు కన్ను ఆర్పకుండా ఆయన కంటిన్యూ స్పీకింగ్. గొడుగు కానీ పారిపోయి నిలబడటం కానీ నథింగ్. మ్మ్. సో ఐ వాజ్ లక్కీ. అట్లాంటి వాళ్ళే నేను వాజ్పేయి గారిని చూశాను. యా. వండర్ఫుల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, ట్రెమెండస్ జెనరాసిటీ. అండ్ ఆయన బ్రీఫింగ్ రోజు నేను వెళ్ళి కూర్చొని వినేదాన్ని. ఓ నేను ఆయన పార్టీ మనిషి కాకపోయినా ఓకే. ఐ థింక్ ఐ వాజ్ వెరీ లక్కీ. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది ఎంత చామ్డ్ లైఫ్ ఐ లెడ్. మ్మ్. ఎందుకంటే నా అదృష్టానికి రాజకీయాల్లో హేమాహేమీలు అవును. నన్ను గమనించి నన్ను గైడ్ చేసి, వెంకటరామన్ గారు వాజ్ వైస్ ప్రెసిడెంట్ మాకు రాజ్యసభ హౌస్లో. ఆయన ఫస్ట్ టైం టీంని పంపించేటప్పుడు కూడా నాకు ఒకరోజు 3 స్టార్ట్ క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే. చేంబర్లోకి పిలిచారు, నీకు మంచి అవకాశం, యూ మస్ట్ యూటిలైజ్ ఇట్, మ్మ్. యూ హ్యావ్ టు పిన్ క్వశ్చన్ ద మినిస్టర్స్. అండ్ నాకు అంతవరకు అర్థమే కాలేదు. అండ్ ఆ విధంగా ఆయన గైడెన్స్ ఇచ్చి నన్ను గైడ్ చేసి, దెన్ ఐ థింక్ ఇండో చైనా ఓపెనింగ్ అయింది మాకు. ఓకే. And they had to lead a delegation, and the delegation only one woman was to go. ఓకే. అంటే మాకు అవును. టోకన్ ఇది ఇస్తారు కదా. మ్మ్. సో ఆయన పిలిచి, నేను జూనియర్ మోస్ట్, ఐకే గుజరాల్, సోమనాథ్ చటర్జీ వీళ్ళందరూ ఉన్నారు దాంట్లో, మ్మ్. నేను జూనియర్ మోస్ట్. అండ్ స్పీకర్ వాజ్ శివరాజ్ జీ పాటిల్. ఓకే. సో ఆయన పిలిచి, రేణుకా ఐఎమ్ సెండింగ్ యూ, మ్మ్. సో ఐ నో యూ విల్ నో హౌ టు కండక్ట్ యువర్ సెల్ఫ్. నేను డంగ్ అయిపోయినాను. రియలీ సార్, థ్యాంక్ యూ సార్. భయం కూడా, ఆ. అయిపోయి నేను వాళ్ళందరితో పోయి నేనంత ఐ విల్ నాట్ బి ఏబుల్ టు లివ్ అప్ టు దట్ ఎక్స్పెక్టేషన్ అని భయము. బాధ్యత కదా, మ్మ్, మ్మ్, బహుమతి కాదు అది. మ్మ్. సో అట్లా వాళ్ళందరూ నన్ను ఎంత గారాభంగా చూసుకున్నారు. ఏ పార్టీ అయినా సరే. అవును అవును, అది కరెక్ట్. ఎవరు ఇది చేయలేదు. ఆర్కే ధవన్ గారు కూడా వచ్చారు కాంగ్రెస్ తరఫు నుంచి. ఓకే.
ఆయన కూడా వాళ్ళ కజిన్ అప్పుడు నీస్ ఒక అమ్మాయి హాంకాంగ్లో ఉండేది. ఆ రోజుల్లో ఫ్లైట్స్ అలాగే అక్కడ ఆగి 4-5 గంటల తర్వాత కనెక్టింగ్ ఫ్లైట్ దొరికింది. సో ఆయన నన్ను కూడా ఆహ్వానించారు, రండి మా నీస్ ఇంటికి, అందరు ఇండియన్ ఫుడ్ కోరుతున్నారు, చైనాలో 1 వీక్ ఉన్నాం, నువ్వు కూడా అంటే లేదు సార్ నేను ఇక్కడే కూర్చొని ఉంటాను ఎయిర్పోర్ట్లో. పార్లమెంట్ లో కూడా ఒకటి విన్నాను మేడం, అంటే రీసెంట్ గా కూడా పార్లమెంట్ కి ఒక డాగ్ ని తీసుకొని వెళ్ళారు. ఏమన్నా అంటే లోపల కుక్కలు ఉన్నాయి కరుస్తాయని చెప్పేసి ఒక స్టేట్మెంట్ వచ్చింది. అదర్ ఎండ్ లో మీకు ప్రివిలేజ్ నోటీస్ కూడా ఇచ్చారు. ఇదే ఇట్లా అనుకుంటే మళ్ళీ ఒకసారి ట్రాక్టర్ వేసుకొని వెళ్ళారు. ఎందుకు మేడం, అంటే పార్లమెంట్ మీద మీకు అంటే ఏం చెప్పాలని అక్కడ? ఏంటైనా అసలు అది వాళ్ళకి అర్థం కాలేదు. ట్రాక్టర్ నేను ఎప్పుడు వేసుకెళ్ళానంటే రైతాంగం సర్వనాశనం అయిపోయి ఆత్మహత్యలకు గురయ్యి నలిగిపోతా ఉన్నారు. రైతుకి ఆడపిల్లలాగా మేము మమ్మల్ని సృష్టించిన వెంటనే భూమిలోనే చంపేయాలని అనుకుంటారు. తల్లిదండ్రులు కూడా మేము లైబిలిటీ అని అనుకున్న సమాజం ఇది. ఆడపిల్ల పుడితే అయ్యో అని అనుకునే సమాజంలో రైతు కూడా భవిష్యత్ అంతే. ఆడు రైతుగా జన్మ ఎత్తిన కాడి నుంచి రైతును ఎలా దోసుకుందామనే సిస్టమ్సే ఉంటాయి, కానీ ప్రోత్సహించేది కేవలం టోకనిజం. ఓకే, నా ఎక్స్పీరియన్స్ అది. సో నేను అప్పుడు రైతులది ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా మాకు అవకాశం లేదు పార్లమెంట్లో. ఏ టీవీ ఛానల్ రైతు సబ్జెక్ట్ ఇస్ బోరింగ్, ఇట్స్ నాట్ సెన్సేషనల్, ఇట్స్ నాట్ సినిమా స్టార్స్. బట్ వాళ్ళు లేకుంటే మనం తినలేము. అయ్యో వాళ్ళు రాష్ట్రపతికి నేను చెప్తాను, రాష్ట్రపతి నుంచి రోడ్ సైడ్ రోమియో వరకు అన్నం పెట్టేది వాళ్ళే. ఎగ్జాక్ట్లీ. అండ్ దే షుడ్ బి ద మోస్ట్ పవర్ఫుల్ ఈ నేషన్ కి. ఎలక్షన్ అప్పుడు అందరూ అన్నదాత అని అవన్నీ సొల్లు కబుర్లు, నోబడీ కేర్స్. దాని తర్వాత పాలసీ మీద ఎవడు మైండ్ సెట్ చేయడు. సో అప్పుడు నేను ఎన్నిసార్లు రైతు గురించి చెప్పినా నోబడీ టుక్ అప్ ద సబ్జెక్ట్. సరే ఇట్లా కాదు ట్రాక్టర్ వేసుకొని వెళ్దాం పదా అని చెప్పి. ద ట్రాక్టర్ వాజ్ మోర్ ఎక్స్పెన్సివ్ దన్ మర్సిడీస్ బెంజ్ కొనడానికి. ఓకే. అండ్ సో ఇట్లా అనామలీస్ చాలా ఉన్నాయి, చాలా మందికి తెలియదు, అవగాహన లేదు. సో నేను గొడవ చేసి ట్రాక్టర్ వేసుకొని పార్లమెంట్ వెళ్ళిన తక్షణం ఛానల్స్ అన్ని డిస్కస్డ్ అగ్రికల్చర్. మై గోల్ ఇస్ అచీవ్. ఎగ్జాక్ట్లీ. అంటే లైక్ అంటే కోర్ పొలిటీషియన్ పాయింట్ ప్లాట్ ఎక్కడ పెట్టాలో అక్కడ చేస్తారు. మరి నాకు తెలియకుండా దట్ ఇస్ దర్ ఇన్స్టింక్ట్ అనుకుంటా. బట్ డాగ్ ఇన్స్టెంట్ మేడం, అంటే స్ట్రీట్ డాగ్ నే తీసుకెళ్లి ఎందుకు ప్రొజెక్ట్ చేశారు? అసలు అది పెద్ద జోక్ అండి. నేను పార్లమెంట్ కి వెళ్తున్నా, ఐ వాజ్ ఆల్రెడీ రన్నింగ్ లిటిల్ లేట్. ఓకే. వెళ్తుంటే దారిలో ఒక యాక్సిడెంట్ అయింది. ఓకే. మా ముందు నుంచే స్కూటర్ రోడ్ అట్లా ఒక హోటల్ గేట్ నుంచి బయటకు వచ్చాడు. వెనకాల కారు వచ్చి టక్కుమని వాడికి టీ షేప్ యాక్సిడెంట్, హెడ్ ఆన్. లక్కీగా వాడికి హెల్మెట్ ఉంది, వాడికి ఏం కాలేదు, కింద పడ్డాడు. గుడ్డోల్ భారతదేశం అందరూ పోగయి నిలబడి చూస్తున్నారు. ఈ చిన్న కుక్క పిల్ల దాని మెడలో గంట ఉంది, అది కుయ్యి తోక ముడుచుకొని మధ్యలో తిరుగుతా ఉంది. నేనన్న ఫినిష్. దాని ముందు అది ఏ టైర్ కింద వస్తుందిరా దేవుడా అని చెప్పి నేను డ్రైవర్కి చెప్పిన, కుక్క ఎత్తవయ్యా ముందు ఇటుదా పక్కన తీసి, లేకపోతే ఆ స్కూటర్లు అందరూ గుంపు చేసినారు ఆ స్కూటర్ రోడ్, వాళ్ళిద్దరు వాదించుకుంటాం. నేను ఇంక వాడు బాగానే ఉన్నాడు, మనం ఏం ఆగనక్కర్లేదు పద పార్లమెంట్, నన్ను డ్రాప్ చేసి వాపస్ వచ్చేసేయండి, కుక్కని కార్లో పెట్టాం. ఓకే. సో పార్లమెంట్కి వెళ్ళాను. వెళ్ళి నేను కార్ దిగాను. ఎవరో జర్నలిస్ట్ కుక్క ఫోటో తీసాను. కారు దిగలేదు ఆ కుక్క, బయటికి రాలేదు. అది పాపం భయపడి వణుకుతా ఉంది. అది కిటికీ మీద కాళ్ళు పెట్టుకొని కుయ్యమంటా ఉంది. నేను నా ఒళ్ళో పెట్టుకొని వెళ్ళింది. సరే ముందు సీట్ లో పెట్టి నేను దిగి డోర్ వేసేసిన. వాళ్ళు ఎవరో వీడియో తీశారు. అది తీసి, ఏంటి మేడం మీరు కుక్కని తీసుకొచ్చారంటే నేను చెప్పిన ఇట్లా అయింది అందుకని తీసుకొచ్చాను, వెళ్ళిపోతాను, కారు వెళ్ళిపోమని చెప్పిన. అయినా అదొక స్టోరీ. అది ఏంటంటే పట్టిందల్లా బంగారం రియలీ నాకు సర్ప్రైజ్ ఇస్తే వాళ్ళు అన్నారు, మీరు కుక్కని తీసుకొచ్చారు పార్లమెంట్లోకి, దేనికి తీసుకొచ్చారు? నేనన్నా అది ఇంత కుక్క పిల్ల అదేం కరుస్తున్నాయి, అరిసేవాళ్ళు కరిసేవాళ్ళు హౌస్ లో ఉన్నారు, గవర్నమెంట్ నడుపుతున్నారు, చూసుకోపోండి అన్న. దాని మీద వాళ్ళకి అంత ఈగో. అది ఒక పెద్ద ఇది. నాకు ఒక నోటీస్, అది డిసెంబర్లో ఇచ్చిన నోటీస్, మళ్ళీ జనవరిలో అది రివైవ్ చేశారు. ఎందుకు? నేను పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ అన్నాను కదా, ఆయన ఈ కిరణ్ రిజిజు ఎంతసేపు మాట్లాడుతూ ఉంటాడు, హీ షుడ్ బి సస్పెండెడ్ ఈజ్ మినిస్టర్ ఫర్ అన్పార్లమెంటరీ అఫైర్స్ అన్నందుకు వాళ్ళు ఈమె నోరు మూపించాలి, ప్రివిలేజ్ మోషన్ పెట్టండి, ఐ రిప్లై, అంతే కదా.
అండ్ కొన్ని స్ట్రైట్ క్వశ్చన్స్ మేడం. అంటే లైక్ మీకు సీనియర్ ఎన్టీఆర్ గారు అక్షరాభ్యాసం చేపించారు పాలిటిక్స్లో అని మేము అనుకుంటాం. అండ్ అవుట్ ఆఫ్ బాక్స్ చూసుకుంటే మీరు సీనియర్ ఎన్టీఆర్ గారికి సొంత చెల్లెలనే ఫీలింగ్ కూడా మేము అనుకున్నాం. అంటే మా జనరేషన్ వాళ్ళు, అంటే ఒక మిలిటరీ ఫ్యామిలీ నుంచి మీరు వచ్చారు, తర్వాత ఆయన దగ్గర తీసుకొని మిమ్మల్ని ఇందులో నుంచి ముందర తీసుకెళ్లారు అనేది తర్వాత తెలిసింది. సో ఆయన అంటే మీకు ఎంత అభిమానం మేడం? చాలా చాలా. బికాజ్ ఎన్టీఆర్ సినిమా అవతారం వేరు, మ్మ్. ఎన్టీఆర్ వ్యక్తిగా నేను గమనించిన ఆ నిజాలు వేరు. ఓకే. అండ్ ఐ హ్యావ్ సీన్ దట్ మ్యాన్. ఆయనకి ఆడంబరాలు ఇవి ఉండేటి, అవును. భయం అనేది లేదు. మ్మ్. మోస్ట్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ కింద మా మీద అటాక్స్ జరిగినాయి, ఫిజికల్ అటాక్స్ ఆ రోజుల్లో. ఓకే. ఈ కాలం రాజకీయాలు ఏమున్నాయండి, అన్ని 10 గంటల తర్వాత ఫిట్టింగ్ సెట్టింగ్ డబుల్ ఏజెంట్లు అందరూ ఉంటారు. ఆ రోజుల్లో వి రియలీ ఫాట్. మ్మ్. సో ఆయన భయపడేవారు కాదు. ఆయన పైన దాడి చేసి మేము నిల్చున్న ట్రక్ పైన రాళ్ళు పడి ట్యూబ్ లైట్లు ఇరిగిన ఆయన మళ్ళీ ఫస్ట్ గేర్లోకి వచ్చేసి అనేవారు. ఇది కూడా లైక్ ఆయన ఆయన మీరు కార్ తోలుతుంటే ఆయన కార్లో నా కూర్చున్నారు. కార్లో యా, మీ కూర్చున్నారు డ్రైవింగ్ లో ఆయన. ఆ అమ్మాయి జాగ్రత్తగా, ఎంత పడింది కారు కొనడానికి, ఇవి అవి కాన్వర్సేషన్. అసలు ఎవరైనా నమ్ముతారు? నాకే అనిపిస్తుంది కొన్నిసార్లు, అంత డ్రామాటిక్ లైఫ్ నాది. ఆయన కార్లో కూర్చొని మేము విపి సింగ్ ఆఫీస్కి వచ్చాము. వాళ్ళు అక్కడోళ్ళు నార్త్ దబా దబా ఆయన్ని బెదిరిస్తూ, ఇంకా ఎన్టీఆర్ అప్సెట్ అయిపోయారు. ఏమిటి వీళ్ళకి క్రమశిక్షణ నేనా? నాన్న సార్ మన సీన్ కాదు ఇది, పదండి మీరు ఇక్కడ నుంచి బయలుదేరి, మనం ఇక్కడ దిగొద్దు, మీకు అర్థం కాదు, వీళ్ళంతా మోటార్, మీరు కారు ఎక్కండి అని చెప్పి బయటకు వస్తే ఆయన కారు ఎక్కడో వెనక్కుంది, డ్రైవర్ లేడు, ఏపీ భవన్ కారు. ఓకే. దాని పక్కనంతా స్కూటర్లు సైకిల్స్ అన్ని పార్క్ అయి ఉన్నాయి. పెద్ద మనిషి బయటకు వచ్చి నిలబడి అక్కడ కాసుకోవటం నాకు ఇష్టం లేదు. సో ఆయన నా కారు ఉంది, నేనే డ్రైవర్, మీరు రండి అని వచ్చారు. అండ్ ఆయన లంచ్ తినేటప్పుడు కూడా మీకు అన్నం పెట్టేసి బాగా నెయ్యి నా వేసి ఇడ్లీలో కొన్నాళ్ళు పెట్టి నెయ్యి పోసేవారు. కానీ ఆయన దగ్గర తిన్నది సున్నుండలు నేను మళ్ళీ లైఫ్ లో ఎక్కడ తిన్నాను. అయ్యో, అద్భుతమైన సున్నుండలు నేతిలో చేసినట్టు. చూసుకుని ఆయన భోజన ప్రియుడు, ఎంజాయ్ ఫుడ్. కానీ ఆయన ఒకసారి ఏదో నల్లకారం తిని బాగా వెయిట్ తగ్గారు. సో అప్పుడు నేను నాన్న నాకు కూడా ఇవ్వండి, నాకు వెయిట్ అంటే, అమ్మ తమరు కొద్దు, అది మంచిది కాదు, అండ్ వెయిట్ మనకు వచ్చేది కేవలం భోజనంతో కాదు అని చెప్పారు. అండ్ అప్పటి నుంచి ఆయన సిక్ అయింది, కొంచెం వీక్నెస్ వచ్చింది మనిషిలో ఆ టైం నుంచి. అండ్ కొన్ని క్వశ్చన్స్ మేడం, అంటే 1994 మీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అని మేము నమ్ముతాం. ఎందుకంటే మిమ్మల్ని పాలిటిక్స్లోకి తీసుకొచ్చింది ఎన్టీఆర్ గారే, కానీ హిందూపూర్లో మీరు ఆయనకు ఆపోజిట్గా కాంగ్రెస్లో నిలబడి అంటే అక్కడ మాట్లాడడం ఇవన్నీ చేశారు కదా. తెలుగుదేశం 2 పెట్టాం. ఎగ్జాక్ట్లీ మేడం. ఆ టైంలో టీడీపీకి ఆపోజిట్గా నిలబడ్డము అండ్ ఆయనకి ఆపోజిట్గా మీరు ర్యాలీ చేయడము, అండ్ దట్టు హిందూపూర్ అంటే మనందరూ తెలిసిందే, టీడీపీకి పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు అన్నట్లు చెప్పుకోవచ్చు. మరి ఎలా మేడం, ఆయన మిమ్మల్ని ఎలా చూసారు? ఒక పొలిటికల్ లీడర్గా చూసారా, ఎట్లా చూసారు? లేదు పాపం, ఆయన ఫాల్ట్ కాదది. ఆయనకి ఆల్ లీడర్షిప్ ఇంక్లూడింగ్ మీ, మనం ఒక స్థాయికి ఎదిగిన తర్వాత మన చుట్టూ చేరబోయేది ఆ దూతలు వస్తారు, నాట్ ఆల్వేస్ గుడ్ ఫెలోస్. వీళ్ళందరూ వాళ్ళ స్వలాభాల కోసం పక్కన చేరి అంత అతి వినయంగా ఆయన ముందు వంగి వంగి దండాలు పెట్టి తక్షణం ఆయనని ఎట్లా దించాలి, ఎట్లా ముంచాలి అనే ఆలోచన విధానానికి అది రాజకీయ ఊతపదాలు అనుకోండి. ఎందుకంటే దట్ హ్యాపెన్స్, దట్ కమ్స్ విత్ ద టర్ఫ్. సో ఆయన కొన్ని విధాలుగా ఆయన అమాయకుడు. ఆయన కాకపోతే ఆయన అడిగేసేవారు. ఆయన బర్త్డే మే, సో పిచ్చి జనం వచ్చేవాళ్ళు. మామిడి పళ్ళు బుట్టలు బుట్టలు తీసుకొచ్చి సంచులు వేసి స్వీట్ డబ్బాలు, శాల్వాలు, ఇవి అవి, అదొక పండుగగా భావించేవాళ్ళం తెలుగుదేశంలో అందరు. నేను ఒక్కదాన్ని ఆయన బర్త్డే రోజు ఎప్పుడు కూడా ఆయన ఇంటికి వెళ్ళలేదు. ఎందుకు మేడం? నేను అనుకుంటేదాన్ని వచ్చిన వాళ్ళందరికీ అవకాశం కలగాలి. మనమే వెళ్ళి పక్కన నిలబడితే ఆడు ఆ వర్కర్ అంత దూరం నుంచి అంత అభిమానంతో వస్తాడు, ఆయనకి అవకాశం దొరికితే అన్న ఒక్కసారి వాళ్ళ భుజం మీద చేసి ఫోటో దిగాడంటే వాడు వెళ్ళి 1000 ఓట్లు వేయించుకుంటాడు. ఖచ్చితంగా వాడు సాహసం పెరుగుతుంది, వాడికి ఆ పార్టీ మీద నమ్మకం, అభిమానం అన్నీ వస్తాయి. అందుకని నేను ఎప్పుడు అనేదాన్ని, మీరందరూ ఎందుకు నిల్చుంటారయ్యా, ఏ ఫోటోలో కూడా మీ మొహాలే కనపడాలా, ఎప్పుడు చూసినా జరగండి, లెట్ ద వర్కర్, ద కామన్ మ్యాన్. ఈవెన్ సోనియా గాంధీ గారితో అడగండి, నేను చాలా మందిని తీసుకెళ్లి ఫోటోలు తెప్పించాను, బట్ నేను పక్కన ప్రతి ఫోటోలో నా మొహం ఉంటే ఇంకా నేనెందుకు,
సో ఎన్నోసార్లు పాపం ఆవిడ రా రేణుకా నువ్వు కూడా రా అని అంటే లేదు మేడం మీరు వాళ్ళకి మళ్ళీ అవకాశం దొరకదు, నాకు రోజు అవకాశం ఉంది. కానీ ఒకటి విన్నాను మేడం, అంటే లైక్ మీరు ఓడిపోయినప్పుడు కూడా సోనియా గాంధీ గారు అక్కడ ఖాళీ చేయకండి, మీరు అక్కడే ఉండండి, అవును. మీరు కంటిన్యూ చేయను అని అన్నారు. వాస్తవం. బేసిక్ గా మనం ఓడిపోయినప్పుడు అక్కడ నుంచి ఇల్లు ఖాళీ చేసి వచ్చేసారు. ఎగ్జాక్ట్లీ. లేదు కానీ మేడం, అంత నాకు స్పేస్ ఎలా తెచ్చారు? అది ఆ మేడం ఇచ్చిన ప్రేమ అనుకోవాలి. Hmm. నన్నే కాదు ఎంతమందినో ఆవిడ ఇట్లా కాపాడుకుంది. Hmm. అండ్ పనిచేసి మేము నిలబడి మేమేంటో కూడా వాళ్ళకి తెలిసిపోతుంది కదా. అవును మేడం. 4 సార్లు బహిరంగంగా మనం ఏదో చెప్పొచ్చు, కానీ రోజు రోజు చూసినప్పుడు మనకి తెలిసిపోతుంది, వాళ్ళకి తెలుసు వాట్ వీఆర్ అనేది వాళ్ళకి తెలుసు. సో ఆవిడ పార్టీ కోసం దీనికోసం ఆ ఇల్లు మళ్ళీ అందరూ ఉపయోగించుకోవచ్చు అన్ని విధాలుగా. షీ హెస్ బీన్ వెరీ జనరస్ అండ్ ఐ బీన్ వెరీ అండ్ లక్కీ. 1998 లో మేడం టీడీపీని వదిలేసి కాంగ్రెస్ కు వచ్చారు. అవును. అలా జరగడం వెనుక జయప్రద గారికి రాజ్యసభ సీట్ ఇవ్వడం రీజనా, లేక ఇదంతా వేరే రీజన్ అంటారా? అబ్బా ప్లీజ్, నా స్టాండర్డ్ అంతేనా? అయ్యో సార్. ఇంత చేరి ఒక వ్యక్తి కోసం కాదు, సిద్ధాంతాల్లో వ్యతిరేకాలు వచ్చాయి. ఓకే. అప్పుడు మేము ఇక్కడ బీజేపీతో ఇదుండి వీ విల్ టేక్ దెమ్ అనే ఆలోచన విధానానికి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు వచ్చారు. సో నాకు అది అర్థమే కాలేదు, ఎందుకంటే నాకు ఓల్డ్ సిటీ అంతా కూడా హ్యాడ్ స్ట్రాంగ్ ముస్లిం ఫాలోవర్స్. అండ్ ఒక అమ్మాయికి నేను చదువు కూడా మెడిసిన్ కూడా చదివిపించాను. ఓకే. సో నాకు అర్థమే కాలేదు, వాట్ ఈస్ అవర్ ప్రిన్సిపల్? మనం సెక్యులర్ పార్టీ అని అనుకున్న వాళ్ళమి, వై వీ షుడ్ గో విత్ రీజనల్ అండ్ కమ్యూనల్ పార్టీ. నేను వీళ్ళందరికీ ఏం జవాబు చెప్పను, వాళ్ళందరూ వచ్చి నాతో ఎగబడి వాళ్ళు ఇక్కడ ఫైటింగ్ విత్ మీ. క్యా మేడం నేను తెలుగుదేశం సపోర్ట్ చేస్తే మీరు ఇట్లా అట్లా ఆ ఫీలింగ్ వచ్చింది. మిలిటరీలో పుట్టి పెరిగిన వాళ్ళకి మాకు కమ్యూనల్ ఇది ఉండదు. ఓకే. సో నాకు ఫస్ట్ రాజకీయాల్లో వచ్చినప్పుడు సర్నేమ్తో కులం తెలిసేది. ఐ యూస్ టు బి వెరీ ఇంప్రెస్డ్. అబ్బా సర్నేమ్ అంటే ఈ కులమా అని నాకు తెలిసేది కాదు. ఎందుకంటే నెవర్ మిలిటరీలో పక్కన ఏం కులం అనేది మాకు తెలియదు, వాళ్ళు మిలిటరీ ర్యాంక్ తెలుసు. అని వింకపండ్రా, స్క్వాడ్ లీడరా, ఎయిర్ కమోడోరా, ఎయిర్ మార్షలా ఇవి మాకు తెలుసు. ఆయన శర్మనా జైనా మాకు అసలు ఈ వ్యతిరేకతలు తెలియలేదు మాకు అసలు. ఐ గ్రూ అప్, ఐ థింక్ ఈ కాలం చూసుకుంటే వెరీ ఇన్నోసెంట్. నిజంగా రాజ్యాంగం చెప్పిన ఆ హిస్టరీ ఆ దీంట్లో అలా పెరిగేసాం మేము అల్పాయాసంగా. సో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ కులాలు మతాలు కమ్యూనిటీ, సో నాకు అది చాలా అసహ్యం అనిపించింది. టుడే ఇక్కడ కూడా చూస్తాం మేడం, అంటే కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ ఎక్కువ సక్సెస్ అవుతున్నాయి. దీనికి రీజన్ ఏంటి? ఎందుకంటే వీ హ్యావ్ నాట్ సర్వ్డ్ సెక్యులర్లీ. ఇప్పుడు మనం అన్నప్పుడు ఇప్పుడు చేసే ఎదవ పనులన్నీ నువ్వు చేసి ఇది నా కులం కాబట్టి నన్ను ఇట్లా అంటున్నారని అంటే, అని నువ్వు దానికి లొంగితే, అంటే నీ కులానికి మేమేమన్నా లైసెన్స్ ఇచ్చామా దోచుకునేదానికి, తప్పులు చేసేదానికి? నువ్వు కదా, నువ్వు మనిషిగా బతుకు. బట్ దట్ వీ డోంట్. అని కాస్ట్ సిస్టమ్ ఇండియాలో ఎప్పటి నుంచో సెంచురీస్ నుంచి ఉంది. దేర్ ఆర్ సమ్ అడ్వాంటేజెస్, సమ్ డిసడ్వాంటేజెస్. కానీ ఐఎమ్ వెరీ హోప్ఫుల్, ఈ కాలం మీ జనరేషన్ యు ఆర్ ఆల్ ఆన్లైన్ అండ్ ఇన్విజిబుల్. సో యువర్ రికగ్నిషన్ అండ్ ఐడెంటిటీ ఈజ్ ఓన్లీ యువర్ క్వాలిఫికేషన్. సో మీ క్వాలిఫికేషన్ వల్ల hopefully this differences will disappear. ఖచ్చితంగా అవ్వాలి. They should. సమాజ నిర్మాణం అని అన్నప్పుడు ఎవ్రీబడి షుడ్ బి ద సేమ్. అండ్ మీ పొలిటికల్ జర్నీలో ఒక మిరాకిల్ చూసాం మేడం, అంటే 1999లో స్టేట్ మొత్తం టీడీపీ వేవే కనిపించింది. కానీ కాంగ్రెస్ ఆ టైంలో 5 places లో ఎంపీస్ గా నిలబెడితే 5 లోక్సభ సీట్లు గెలిచింది. అప్పట్లో ఓన్లీ 5 రాజశేఖర్ రెడ్డి ఎగ్జాక్ట్లీ ఓన్లీ 5, అందులో మీరున్నారు. సో అంత వేవ్ లో రేణుకా చౌదరి గారికి ప్రజల నుంచి అంత బలం రావడం కానీ ఇదంతా మీకు ఎలా అనిపించింది? ఐ వాస్ షాక్డ్, ఐ వాస్ స్టన్డ్. ఎందుకంటే నాకు లోక్సభ అలవాటు కూడా లేదు, అండ్ మున్సిపాలిటీ లాగా ఐ హ్యాడ్ టు నెక్స్ట్ ఫైట్ దట్ ఎలక్షన్. అండ్ ఐ వాస్ హంబుల్డ్ ఆల్సో. నాకు భయం కూడా వేసింది, అమ్మో ఇంత ప్రజలు నన్ను నమ్మి ఇంత బాధ్యత నా భుజస్కంధాల మీద వేశారు, హౌ am I going to fulfill this promise అనేది భయం వేసేది. అండ్ దెన్ మెల్లమెల్లగా అనుభవం అలవాటు అన్నీ అయ్యి ఐ లెర్న్ ద హార్డ్ వే అనుకోండి. కొన్ని తప్పులు చేశాను, కొంచెం మేలు చేశాను, కానీ ఇవాళకి ఐ థింక్ నేను పాటించిన సిద్ధాంతాలు ఎప్పుడూ మారలేదు.
సో దానివల్ల ఒక ట్రాన్స్పరెన్సీ వచ్చేస్తుంది. యూ కాంట్ చేంజ్. నడిదారిలో మారిపోయి నేను దొంగ దొర అనేది చెప్పుకోలేదు. యా సో చూసి ప్రజల్లో ఒక నమ్మకం అనేది కుదిరింది. అండ్ ఐ థింక్ ఐ లివ్డ్ అప్. ఒక టూ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి మేడం. అంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లోనే కొన్ని టూ ఇంపార్టెంట్. వన్ థింగ్, నేను రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ చూసాను మేడం. గడ్డం వెంకట స్వామి గారు అని చెప్పేసి ఎంపీ, ఇప్పుడు లేరు ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మేడం. అంటే అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారు పదవి కోసము 6 lakhs దాకా బ్యాక్ డోర్ ఇచ్చారు అనేసి. 6 లక్షల రూపాయలు ఇచ్చి మినిస్టర్ అయ్యాడు ఎవరు? రాజశేఖర్ రెడ్డి అంజయ్యకు. అప్పుడు రెడ్డి కాంగ్రెస్ తరఫున గెలిచాడు. రెడ్డి కాంగ్రెస్ తరఫు నుంచి గెలిచి వచ్చిన. సో అంటే పొలిటికల్ పార్టీలో పదవి వచ్చాక దానికంటే అప్గ్రేడేషన్ కి, మినిస్టర్ కి, ఇట్లాంటి వాటికి ఏదన్నా డబ్బులు ఇస్తారా? నాయన నా లెవెల్లో నేను పైసా ఇవ్వలేదు. అయ్యో మిమ్మల్ని అనట్లేదు నేను మేడం, మీరు అంటున్నా, చూసి పొలిటికల్ గా యా యా కొన్ని ఇష్యూస్ లో అయినాయి. ఇది వాస్తవం. టికెట్ కోసం డబ్బులు ఇవ్వటం, పదవి కోసం డబ్బులు ఇవ్వటం. ఎందుకంటే నా దగ్గర కూడా చాలా మంది వస్తారు, మేడం నన్ను మినిస్టర్ చేస్తే నేను ఎన్ని కోట్లు ఇచ్చుకుంటా. రే నీ దగ్గర అన్ని కోట్లు వచ్చింది ఎట్లా? ఫస్ట్ అది చెప్పు. నువ్వు ఖర్చు పెడితే నువ్వు అది పూడ్చుకుండేది ఎట్లా? సో అట్లా కానీ జరుగుతాయి. అది డిపెండ్స్ ఆన్ ద లీడర్. అండ్ ఆ ఇంటర్వ్యూలో కంప్లీట్ స్టేట్మెంట్లు ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారు కూడా రాజశేఖర రెడ్డి గారే డబ్బు కట్టించారని చెప్పారు ఆయన. దేనికి? అప్పట్లో పదవి కోసం. అచ్చా, కాంగ్రెస్ లో వీళ్ళిద్దరు ఒకటే పార్టీలో ఉన్నారు కదా మేడం, నాయుడు గారు మన. అవును. సో ఇట్లా అంటే ఇంత బాండింగ్ ఇట్లాంటివన్నీ చూస్తుంటారు కదా. ఇప్పుడు అంటే సపరేట్ పార్టీస్ వచ్చారు, టీడీపీ, వైసీపీ ఇట్లా. బట్ వీళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉండేది మేడం యాజ్ అ ఫ్రెండ్షిప్? అంటే మేము సినిమాల్లో చూసి ఇలా ఉంటారని అనుకుంటాము. ఇప్పుడు కూడా ఉంది కదా బాండింగ్. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉండేది. మరి ఆయన డబ్బులు ఇచ్చుకున్నారో లేదో ఐ డోంట్ నో. నాకు తెలియదు కాబట్టి. అయ్యో నో ఇష్యూ. బట్ బాండింగ్ ఎలా ఉండేది మేడం వాళ్ళిద్దరిది? రాజశేఖర్ వాజ్ అ క్లెవర్ పొలిటీషియన్, చాలా తెలివైన వారు. మీ సీట్ కోసం కూడా ట్రై చేస్తే మీరు రానికుండా ఖమ్మంలో మీరే తెచ్చుకున్నారు. అవును, హీ వాంటెడ్ మీ టు కాంటెస్ట్ రాజ్యసభ అగైన్. రాజ్యసభ ఇస్తానులే పో అన్నారు. బట్ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు వాంటెడ్ మీ టు కాంటెస్ట్ లోక్సభ. అండ్ ఐఎమ్ గ్లాడ్ ఐ డిడ్. ఎందుకంటే ఒక ఎన్నికలో పాల్గొనటం ఇస్ అగ్ని పరీక్ష ఫర్ అ పొలిటీషియన్. ఓకే, ఒకసారి నువ్వు ఆ అగ్ని పరీక్ష పాస్ అయితే యు ఆర్ అట్ ఎ డిఫరెంట్ లెవెల్. నువ్వు 10 సార్లు రాజ్యసభ చేయొచ్చు, బట్ ఇఫ్ యు డోంట్ ఫైట్ అ లోక్సభ ఆర్ అ కార్పొరేషన్, దాంట్లో నువ్వు గెలిచినా ఓడిపోయినా అది వేరే మాట, కానీ ఆ అనుభవం వేరు, మళ్ళా సమాజంలో నీ స్థాయి కూడా వేరు. అవును మేడం. కొంచెం అడ్మినిస్ట్రేషన్ సైడ్ వెళ్తే మీరు చాలా పార్లమెంటేరియన్ కమిటీస్లో పార్ట్ అయి ఉన్నారు. అండ్ అసలు పార్లమెంట్ కమిటీస్ ఏం చేస్తాయి, అందులో మీరు పార్ట్ అవ్వడం వల్ల తీసుకొచ్చిన చేంజెస్ గురించి ఒకసారి చెప్తారా? No, I was also standing committee chairman. Yeah madam, yeah madam. I was chairman also. That is also, I was lucky. Okay. Mrs. Gandhi had decided. అండ్ మేము చాలా ఎఫెక్టివ్ వర్క్ చేసాం. జిఎం ఫుడ్ ఒక ఉదాహరణకి చెప్తున్నా. జిఎం ఫుడ్ తీసుకురావాలని చెప్పి చాలా మంది ట్రై చేశారు. ఐఎమ్ అగేన్స్ట్ జిఎం ఫుడ్, నాట్ వ్యక్తిగత అగేన్స్ట్ కాదు. ఓకే, చదువుకొని ఐ నో ద డేంజర్ ఆఫ్ జిఎం ఫుడ్ అండ్ ఐ నో వాట్ సో కాల్డ్ అడ్వాన్స్డ్ కంట్రీస్ అని అనుకుంటామే, వాళ్ళు అనుభవించే నరకం బికాస్ ఆఫ్ జిఎం ఫుడ్ మనకు అర్థమైంది. ఓకే, అండ్ మన సైంటిస్ట్ ఎక్కడ కూడా తక్కువ కాదు. వీఆర్ ఫార్ మోర్ అడ్వాన్స్డ్ ఇంటెలిజెన్స్. అండ్ ఇవాళ యావత్ ప్రపంచంలో 1 in 6 person is an Indian or a Chinese. And we export intelligence. ఇవాళ యావత్ ప్రపంచంలో అన్ని స్థాయిల్లోకి మన ఇండియన్స్ ఎదిగిపోయినారు. అండ్ we contribute to their economy and their intelligence. కాబట్టి ఇట్లా ఈ జిఎం ఫుడ్ నేను రీసెర్చ్ చేసి హౌ డేంజరస్ ఇట్ ఈస్ ఫర్ అవర్ ఎర్త్. భూమి కూడా చెడిపోతుంది. సో ఈ విధంగా మనం దాన్ని రక్షణ పెట్టుకోవాలని రాత్రికి రాత్రి గవర్నమెంట్ ఓడిపోతా ఉందని తెలిసి ఐ మేడ్ ద నోట్స్, ప్రెజెంటెడ్ ఇట్ టు ద గవర్నమెంట్ అండ్ మేడ్ అ హాల్ట్. ఆ జిఎం ఫుడ్ అప్పటికి మేము రానివ్వలేదు. అండ్ పేపర్ స్టేట్మెంట్స్ కొన్ని చూస్తుంటాం మేడం. నాకు బాగా గుర్తున్న స్టేట్మెంట్, సీనియర్ ఎన్టీఆర్ గారు ఒక మాట అన్నారంట, టీడీపీ పార్టీలోనే ఏకైక మొగాడు రేణుకా చౌదరి గారే అని. సో ఈ స్టేట్మెంట్ కి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? అది ఏం లేదు అంటే I don't think becoming a man is a compliment. I think a woman is more powerful. After all, ఒక మ్యాన్కి బర్త్ ఇచ్చేది మేమే. మేము జన్మిస్తాము. ఈవెన్ త్రిమూర్తులకు కూడా అమ్మవారే జన్మిచ్చింది. అవును. కాబట్టి కానీ ఆ రోజుల్లో సమాజంలో అది ఒక కాంప్లిమెంట్ అని అనుకున్నారు. మరి ఎన్టీఆర్ ఆ విధంగా కాదు. ఆయన ఒక ఇన్సిడెంట్ జరిగింది,
హీ సా మై ధైర్యం అండ్ మై కరేజ్ ఓకే. అండ్ ఆయనకి పూర్తి నమ్మకం నాలో. ఏదన్నా డేంజర్ ఉంటే రేణుక ఉంటే తను ఎదుర్కొంటుంది అనేది. అండ్ హీ వాజ్ ఆల్సో ఫియర్లెస్ మ్యాన్. సో ఆయన అప్పుడు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకు వాత పెట్టేటట్లు బహిరంగంగా నా పార్టీలో ఏకైక మగవాడు నా చెల్లి రేణుక అన్నారు. ఐ టేక్ ఇట్ యాస్ అ కాంప్లిమెంట్. సో ఈ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ లోనే కొన్ని నెగటివ్ సైడ్ వి తీద్దాం మేడం. అంటే డెక్కన్ క్రానికల్ అప్పట్లోనే శ్రీధర్ బాబు గారు అంటే శ్రీధర్ గారు జిఎస్టీ ఎగరగొట్టారు, డబ్బులు కట్టట్లేదు అని ఒకటి, అండ్ ఇంకొక చోట ₹1,00,00,000 డైమండ్ కూడా తీసుకెళ్లారు, ఎగ్జాక్ట్లీ ఇచ్చారనేసి ఇట్లాంటి డిస్క్రిమినేషన్ చేస్తారు కదా. సో అవి చూసినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఫస్ట్ లో కోపం వచ్చేది, బికాస్ మై పర్సనాలిటీ సచ్, నాకు సర్రమని కోపం వస్తుంది. కానీ దాని తర్వాత అసలు దేర్ ఇస్ నో అకౌంటబిలిటీ. మీ ప్రెస్ దీనికి దేర్ ఆర్ నో టీత్ టు ద పాలసీ. సో ఆ డైమండ్ ఇచ్చింది ఎవడో పూనాలో రేస్ కోర్స్ లో సంబంధించిన వాళ్ళు టు సమదర్ చౌదరి. ఓకే. నార్త్ లో ఒక అమ్మాయి ఉంది, ఆమెతో, ఎందుకంటే వాళ్ళు ఇంకొక వ్యక్తి పేరు కూడా చెప్పి వాళ్ళిద్దరూ కలిసి మేమిద్దరం కలిసి ఏదో హోటల్కి వెళ్ళామని. వాట్ నాన్ సెన్స్. సో వాళ్ళు ఇట్లా చౌదరి ఇండియా టుడే మ్యాగజైన్లో కాలమ్స్ పెట్టి 4 కాలమ్స్ బాక్స్ ఐటమ్. అరే వాట్ నాన్ సెన్స్. అప్పుడు నాకు కోపం వచ్చి నేను లీగల్ నోటీస్ ఇచ్చాను. ఓకే. కానీ ఆ లీగల్ నోటీస్ వాళ్ళు ప్రింట్ చేయరు కదా, ఎక్కడో అబిచ్యూరీ కాలం పైన రాస్తారు. సో అట్లాంటివి నాకు 2-3 కాంట్రవర్సీస్ నాకు. అంటే ఇంత అడ్వాంటేజ్ మీడియా ఇచ్చినప్పుడు వాళ్ళు డిసడ్వాంటేజ్ కూడా ఇస్తారు. రాంగ్ రిపోర్టింగ్, దట్ ఈస్ నాట్ కరెక్ట్. రెండోది జిఎస్టీ ఆయన ఇంకెవరో చౌదరి, శ్రీధర్ చౌదరి, నథింగ్ టు డూ విత్ మై హస్బెండ్. ఆ పక్కన పేరు పెట్టేసి రేణుకా చౌదరి హస్బెండ్ అంటే నల్ల చీర కట్టుకుందల్లా నా పెళ్ళామే అన్నట్టు. ఈ విధంగా ఊర్లో ఎవరో చేసింది. అండ్ అసలు మా హస్బెండ్కి ఎవరికైనా పరిచయం ఉంటే ఎవరైనా కళ్ళు మూసుకొని చెప్తారు ఆయన అటువంటి పని చేయలేరు అనేది చెప్పేస్తారు. అలాంటి నీతి నన్నంటే ఓకే, ఐ మీన్ ద ఫీల్డ్ కాబట్టి ఇవన్నీ మాకు అలవాటు అవ్వాలి. కానీ అటువంటి మనిషిని అంటాం మహాపాపం. అండ్ సారీ టు, అంటే మీరు బాగా స్మైల్ ఇస్తున్నారు మేడం. ఈ స్మైల్ చూస్తేనే అట్రాక్షన్ లాగా కనిపిస్తుంది. బట్ అదర్ ఎండ్ లో మోడీ గారు ఒకసారి అంటారు కదా, మీరు నవ్వే దాని మీద కమెంట్ చేస్తారు. నేను అన్న ఆయన నాకు అన్నగారు అని, అంటే అదే ఫ్యామిలీ మెంబర్ కదా. సో ఆయన అసభ్యంగా ఆయనే మాట్లాడి ఫస్ట్ టైం కాదు, ఒక దేశ ప్రధానమంత్రి పార్లమెంట్కి వచ్చి వివిధ మహిళల్ని కించపరిచే విధానం. చట్టాలున్నాయి మన దేశంలో, చట్టాలు అమలు చేస్తాం. దట్ ఎనీవన్ హూ టాక్స్ డిస్రెస్పెక్ట్, ఎనీవన్ హూ డెనిగ్రేట్స్ ద స్టేటస్ ఆఫ్ విమెన్, ఇట్స్ అన్ ఐపీసీ సెక్షన్. నువ్వు అటువంటివి నువ్వే పాటించకుండా ఈ విధంగా ఒక మహిళని మాట్లాడి, ఒక ఆపోజిషన్ లీడర్, ఒక మెంబర్ పార్లమెంట్ వాళ్ళ గురించి నువ్వు మాట్లాడి నువ్వు నీ స్థాయిని నువ్వు కించపరుచుకున్నావు. Nothing happens to me. I will remain powerful because I am who I am. నువ్వెంత, నీ తల్లిని నువ్వు క్యూలో నిలబెట్టి గొప్పగా ఫోటోలు తీపించుకున్నావు. ఇట్లా చూసావా, నా తల్లికి కూడా నేను సేవ చేయను. ఏంటది? అదొక గొప్ప. ఇవాళ అందుకే ఎవడంటే వాడు తల్లి తండ్రిని హింస పెట్టి ఆస్తులు లాక్కొని వాళ్ళని రోడ్ల మీద వదిలేసి ఎయిర్పోర్ట్ల కాడ పాడేసి వెళ్ళిపోతున్నారు. మరి దేశ ప్రధానమంత్రి చేయగలేంది, నేను ఎందుకు చేయకూడదు, దాంట్లో తప్పేముందని యువకులు అనుకుంటారు. అండ్ మీ గురించి పర్సనల్గా కూడా తెలుసుకున్నాను మేడం. మీ దగ్గర అంటే మీకు సెక్యూరిటీగా ఉండే హవా సింగ్ గారి గురించి. సో ఆయన మీకోసం ప్రాణాలు కూడా వదిలేంత త్యాగం చేశారని విన్నాను. సో ఈ డెవలప్డ్ గిలియన్-బ్యారీ సిండ్రోమ్. ఓకే. అదొక రేర్ వైరస్ ఆ రోజుల్లో, రేర్ డిజీజ్. దాంట్లో అంచెలంచెలుగా పెరాలసిస్ వచ్చేస్తుంది. ఓకే. అది లంగ్స్ కి వచ్చినప్పుడు చాలా అండ్ ఆయనకి మీకు మంచి బాండింగ్ ఉంది, ఆయన బాగా మీరు సపోర్ట్ చేశారు ఆయన లైఫ్ లో. చాలా వస్తారని పిలిచేవాళ్ళమి. అసలు ఫస్ట్ ఆయనను ఆయన ఇద్దరు శిశువు, ఒకడు ఇంకా నా దగ్గరే ఉన్నాడు. ఓకే. వాళ్ళని నా మీద దాడి చేయడానికి వాళ్ళని పంపించారు. సో ఫస్ట్ దే కేమ్ టు అటాక్ మీ. సో అటాక్ చేసినప్పుడు నేను తిరగబడి ఆ రోజుల్లో ఒక పేరు ప్రతిష్ఠ ఉన్న నాయకుడి పైన నేను చేసుకున్నా. అండ్ నేను రివాల్వర్ పెట్టుకొని తిరిగేదాన్ని. సో గోళ్ళ మీద రాతలు రాసేవారు, రౌడీ రేణుక, రివాల్వర్ రాని, ఏమేమో రాసేసేవారు. సో ఇట్స్ ఓకే. దాని తర్వాత వాళ్ళని పిలిపించాను నేను.
పిలిపించి చెప్పాను, నువ్వు ఇదే విధంగా తిరిగినావంటే ఏదో ఒక రోజు నీ శవం ఇంటికి చేరుతుంది. ఓకే. నువ్వు నాతో ఉంటే ఐ డోంట్ నీడ్ యూ, నాది నేను చూసుకుంటాను, కానీ నిన్ను నేను పెంచుతానని. సో అప్పుడు వాళ్ళ ఆ గ్రూప్ అంతా నా దగ్గరికి వచ్చేసాడు. పోర్ ఫెలో హీ డెవలప్డ్ గిలియన్ మ్యారీ సిండ్రోమ్. ఇక్కడే నిమ్స్ లో నేను వెళ్ళి చాలా హెల్ప్ ట్రై టు. ఆ రోజుల్లో మెడిసిన్ కూడా అంతగా తెలిసేది కాదు, బట్ మిగతా వాళ్ళు ఇంకా నా దగ్గర. బట్ ఇంకా మీరు ఆ కేర్ ఆ లవ్ అంటే మీ అఫెక్షన్ కనిపిస్తుంది ఆయన గురించి తలుచుకున్నప్పుడు కూడా. పాపం వాడు ఇన్నసెంట్ ఫెలో. వాళ్ళకి చదువు లేక పేదరికానికి గురైన వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసేది రాజకీయ నాయకులు. ఓకే. సో వాడిని వాడుకొని 4 డబ్బులకి వెళ్ళి ఆమె కాన్వాయ్ని డిస్టర్బ్ చేయి, స్కూటర్ మీద దాడి చేయి, ఇవి నేర్పించేవాళ్ళు. వాళ్ళ మైకంగానే చేసేవాళ్ళు. వాళ్ళకి వ్యక్తిగత వినోదం ఏముంది, వీ డోంట్ ఈవెన్ నో ఈచ్ అదర్. అవును. సో వాళ్ళకి ఆ లాజిక్ థింకింగ్ లేదు. సో అప్పుడు నేను వాళ్ళని పిలిచి దాంతో ఆ ఎఫెక్షనేట్ బాండింగ్. సో ఇంకా నాతో ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ద రెస్ట్ ఆఫ్ దెమ్. ఓకే. అండ్ కొంచెం ప్రజెంట్ పాలిటిక్స్ చూస్తే, సో ఒకప్పుడు కాంగ్రెస్ ఏదైనా గెలిచినప్పుడు విక్టరీని బాగా సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళు, కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా ఓడిపోతే అక్కడ ఓట్ చోరీ జరిగిందని చెప్తారు. సో ఇది ఎంతవరకు రైట్ స్టేట్మెంట్ అంటారు? రెండు నిజాలు. ఓకే. గెలుపు అనేది సహజం, గెలిచినప్పుడు సెలబ్రేషన్ అనేది సహజం. ఎందుకంటే గెలుపు ఒక వ్యక్తి గురించో ఒకరి గురించో కాదు. గెలుపు అనేది పైనుంచి కిందకి పార్టీ ఏకదాటిగా పనిచేసినప్పుడు టీమ్ స్పిరిట్లో మేము గెలుస్తాము. అందరూ కృషి చేస్తేనే గెలవగలుగుతాం. అండ్ గెలిచినప్పుడు అది సెలబ్రేట్ చేసుకోవడం సహజం. ఇవాల్టి వాతావరణంలో మీరు గమనిస్తే పొలిటికల్గా ఎలక్షన్ కమిషన్ని అంచెలంచెలుగా ఏ విధంగా ఈ పరిపాలన ప్రభుత్వం, నేను కాంగ్రెస్ మ్యాన్గా మాట్లాడటం లేదు ఈ టైంలో, నేను ఒక ఎడ్యుకేటెడ్ సిటిజన్గా మాట్లాడుతున్నా. ఏం చేశారు? చాయిస్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్లోనే చీఫ్ జస్టిస్ని తొలగించేశారు. ఓకే. ఒకప్పుడు ఆయన ఉండాలి, లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఉండాలి. ఇంతమంది ఉండి 4 పేర్లు వచ్చినప్పుడు వాళ్ళు చట్టపరంగా చూసుకొని మంచివాడిని ఎలక్షన్ కమిషనర్గా చేసుకుంటాం. ఎలక్షన్ కమిషనర్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఈ డెమోక్రసీలో చట్టపరంగా ఎన్నికలు నడపాలి అంటే యు ఆర్ యాక్చువల్లీ వర్కింగ్ ఫార్ డెమోక్రసీ, ద మెయిన్ పిల్లర్ ఆఫ్ దిస్ నేషన్. అండ్ మనం ఇండిపెండెన్స్ తెచ్చుకుందే ఈ డెమోక్రసీ అమలు చేయడానికి. ఫార్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అని అనుకుంటాం. కానీ ఇక్కడ కొంచెం బై ద పీపుల్ అవుతుంది. ఇది ఓన్లీ బై ద గవర్నమెంట్. వాళ్ళు చీఫ్ జస్టిస్ని తీసేశారు, బ్యూరోక్రాట్స్ని తీసుకొచ్చారు. సర్వింగ్ బ్యూరోక్రాట్ ఎవడైనా స్టాండింగ్ గవర్నమెంట్కి కాదంటారా? ఓకే. అండ్ హౌ డిడ్ దే డూ దాట్? అండ్ దెన్ ఈ ఎస్ఐఆర్ ఏంటి? ఈ ఎస్ఐఆర్లో నువ్వు ఎక్కడి నుంచో అల్గోరిథమ్స్ తీసుకొచ్చేసి రెహమాన్ ఉల్ రియాద్ అని ఉంటే నెక్స్ట్ లైన్లో వాళ్ళు వేరేగా రెహమాన్ ఉల్ రియాద్ అని డాష్ పెట్టి, లేదు ఇది నువ్వు కాదు, నీకు ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, అడ్డగోలుగా మీరు అడిగిన ఐడెంటిటీస్ అన్నీ ఉన్నా కూడా నీకు ఓటు హక్కు లేదు అంటే వాట్ ఇస్ దిస్? ఓకే. అండ్ సెలెక్టివ్గా ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో జరిగిన అవకతవకలు ఇట్స్ అ ఫ్యాక్ట్. ఆ కొత్త చీఫ్ మినిస్టర్ ఏం బాగుతున్నాడండి వచ్చిన 2వ రోజు నుంచి? వాట్ ఈస్ దట్ సువేందు అధికార్ టాకింగ్? దిస్ ఫెలో వాస్ కాట్ రెడ్ హ్యాండెడ్, బ్రైబ్ తీసుకుంటూ. నేను చెప్పేది అబద్ధం కాదు, బహిరంగంగా దేశవ్యాప్తంగా మీరు మీడియా వాళ్ళు అందరూ బయట పెట్టారు. ఆయన మీద వెక్కిరింపుగా మాట్లాడింది దేశ ప్రధానమంత్రి. ఇవాళ ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోతే మేమంతా ఆయన మాట వినాలా? వై వీ షుడ్ లిసన్ టు హిమ్? అండ్ హౌ డిడ్ హీ విన్? నువ్వు కొన్ని లక్షల మందికి ఆ ఓటు హక్కు జరిపేసి వాళ్ళు లక్షల మందిని తీసేసిన వాళ్ళందరూ కూడా పర్టిక్యులర్ కమ్యూనిటీస్కి సంబంధించిన వాళ్ళు, ఎవరైతే సచ్చినా కూడా బీజేపీకి ఓటు వేయరో వాళ్ళని నువ్వు తొలగించేసావు. నీ ఓటు హక్కు లేకుండా తొలగించేసి నువ్వు రాత్రి గవర్నర్ని మార్చేసి, ఆ పాత గవర్నర్ నేను ఇట్లా ఏదో పనులు చేయలేను అని అన్న పాపానికి ఆయన్ని జరిపేసి ఇంకెవడనో వాడు హిస్టరీ బాగున్నోడు గట్టి ముదురు కేసుల్ని తీసుకొచ్చి గవర్నర్గా చేసి మీరు చట్టం మార్చేసి, ఆ పోయినసారి ఎలక్షన్లో నువ్వు దేశవ్యాప్తంగా ఒకటేసారి సైమిల్టేనియస్ ఎలక్షన్ మాట్లాడే ఈ గవర్నమెంటు పోయినసారి ఎన్ని ఫేజులు పెట్టారండి వెస్ట్ బెంగాల్కి? అంచెలంచెలుగా, అంటే పీల్చి పాకం పెట్టి వాళ్ళని టార్చర్ చేసేదాన్ని. ఈసారి 2 phases బికాస్ దే హ్యాడ్ ఎవ్రీథింగ్ రెడీ.
టకా చేసి ఆ మనిషిని ఓడగొట్టేదానికి, ఎందుకంటే ఆయన పోయినసారి కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు బాగా జవాబు చెప్పి. బట్ ఈ రోజులలో కాంగ్రెస్ పార్టీని చాలా మంది ఎక్కువగా విమర్శిస్తున్నారు, వేలెత్తి చూపిస్తున్నారు. దాంట్లో ఏంటంటే ఇది బ్రిటిష్ లాంటి పార్టీ, బ్రిటిష్ కాలం నాటిది, ఇది మన దేశ పార్టీ కాదు, ఈ విధంగా క్వశ్చన్ చేసి ఈవెన్ గాంధీని కూడా, గాంధీ గారి ఫ్యామిలీని కూడా ఎక్కువ క్వశ్చన్ చేయడం. గాంధీజీ అలాంటి నేచర్, ఇలాంటి నేచర్, హిస్టరీ ఇది రాస్తుంది, ఏదర్ జవహర్లాల్ నెహ్రూ గారి గురించి అయినా ఇట్లా ప్రతి ఒక్కరి గురించి కూడా ఈరోజు బయటకు వచ్చి చాలా మంది మాట్లాడుతున్నారు కదా. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు యాజ్ ఉమెన్ గా మీ రియాక్షన్ ఏంటి? ఆయన నా రియాక్షన్, నా పట్టుదల ఇంకా పెరుగుతుంది. ఓకే. ఎందుకంటే వీళ్ళు ఇవాళ వచ్చి ఎక్కిరిచ్చే వాళ్ళు ఎవరు? వీళ్ళ గత చరిత్ర ఏమిటి? గూడ్సేని మీరు నమ్ముకొని సవర్కర్ చరిత్ర ఏంటో తెలియకుండా మీరు వాగుతున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు పార్లమెంట్కి వచ్చి ఫోర్జ్ డాక్యుమెంట్ మీద నేను చదువుకున్నాను అని చెప్పుకోవాల్సిన కర్మ పట్టిన వాళ్ళు, వీళ్ళు చెప్పే అబద్ధాలని మేము కరెక్ట్గా కౌంటర్ చేయలేకపోయాం. వీ హ్యావ్ ఫెయిల్డ్, నో డౌట్. కాంగ్రెస్ పార్టీ మా గత చరిత్ర మేము సాధించింది, ఈ దేశంలో ఇవాళ ఇస్రో ఉంది అని అంటే దట్ ఈస్ ద విజన్ ఆఫ్ నెహ్రూ. ఓకే. హీ వాజ్ ఇండియాస్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్. ఆ కాన్స్టిట్యూషన్లో, రాజ్యాంగంలోనే మనము మా సైంటిఫిక్ టెంపరమెంట్ ఉండాలి అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇటువంటి మేధావులందరూ కూర్చొని వేసిన పునాది ఈ దేశ స్వాతంత్రానికి. అవి అర్థం కాని ఈ నెగటివ్ క్యారెక్టర్స్ చీడ పురుగుల్లాగా, ఇప్పుడు మనం చక్కటి తలుపు ద్వారం చెక్కుకొని పెట్టుకోవచ్చు, కానీ చెద లోపల పట్టి మొత్తం అది తింటా ఉంటే ఆ పైది మనకు కనపడదు చాలా రోజులు. ఆ విధంగా ఈ నెగటివ్ థింకింగ్ అండ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైతే రాజకీయాల్లోకి వచ్చారో, ఇవాళ బీజేపీ ప్రభుత్వంలో పరిపాలనలో ఏలెత్తి ఎక్కరిచ్చిన వాళ్ళందరూ వాళ్ళు ఇక్కడ డబ్బులు తీసుకున్నారు, అక్కడ దోసుకున్నారు, అన్ని వాళ్ళు చెప్పిన వాళ్ళే ఇవాళ జంప్ చేసి బీజేపీలోకి వెళ్ళిపోతే మీరందరికీ పాలాభిషేకం అయిపోయి మీరంతా గొప్పవాళ్ళు, మీరు చెప్పింది ఊత పదాలు, మీడియాని మిస్మేనేజ్ చేసి ఏ విధంగా వాళ్ళు ఒక పబ్లిక్ ఇమేజ్. బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఫర్ మీ ఇస్ ద మిడిల్ క్లాస్. మనలాంటి కుటుంబాలు, చదువుకున్న వాళ్ళమి, సమాజంలో అన్ని చాలా వరకు మనం అనుభవించిన వాళ్ళమి, చాలా వరకు మనం సాధించగలుగుతున్నాం. నువ్వే నమ్మితే ఇంకా చదువు లేనివాడు ఏమైపోవాలా? దట్ వరీస్ మీ. సో నా పట్టుదల ఇంకా పెరుగుతుంది. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఐ హ్యావ్ టు సెట్ దిస్ రైట్. భవిష్యత్తులో మీలాంటి పిల్లలకి, యూత్కి వాట్ డిడ్ వి డూ, కొన్ని గొప్పగా కనిపిస్తాయి, కొన్ని కనపడవు. బట్ యూ హ్యావ్ టు వర్క్. ఇప్పుడు బ్రిడ్జిల పైన వాటిపైన నీటి కింద ఉన్న పునాది ఎవరికి కనిపించదు. సరదాగా బ్రిడ్జ్ మీద పోయి, అప్పుడు అదేం బ్రిడ్జ్ ఇక్కడ మనము దుర్గం చెరువు బ్రిడ్జ్, అందరూ ఫోటోలు దిగుతారు, ఇది చేస్తారు, అది నోబడీ రియలైజెస్ ఆ నీటి కిందికి వెళ్ళి ఆ కార్మికులు పనిచేసి ఆ పునాదులు వేసి అది గట్టిపరిచి పైకి అందంగా మళ్ళా దానికి ఒక అందంగా సరిదిద్ది చేసి మీరు సెల్ఫీలు దిగుతున్నారు. ఎవడైనా కింద పునాది సేమ్ థింగ్ నౌ విత్ దిస్ కంట్రీ. మన పునాది ఏమిటి అనేది ఎవరు కూడా మర్చిపోయారు. 13 years నుంచి 30 years వరకు గత చరిత్ర ఎవరికి తెలియదు. అండ్ ఈ రోజు కూడా మేడం, అంటే రీసెంట్గా మనం చూసుకోవచ్చు, పాక్సో అనే కేసు మీద ఒక బీజేపీ లీడర్ ఆయన కొడుకు మీద కొన్ని విమర్శలు వస్తున్నాయి, దాన్ని అంటే చర్యలోకి తీసుకుంటున్నారు. అండ్ మీరు ఫిమేల్కి ఎక్కువ సపోర్ట్ చేస్తుంటారు. సో ఒక అమ్మాయికి అలా జరిగింది, దాని మీద కోర్టు డిసైడ్ చేయొచ్చు. బట్ మీరు యాజ్ ఎ ఉమెన్గా ఒక అథారిటీలో ఉండి ఇలాంటివి ఫేస్ చేస్తున్నప్పుడు, సొసైటీ ఇంకా ఒక లీడర్షిప్ క్వాలిటీలో ఉండి అండ్ లీడర్ సన్స్ నుంచే మీరు ఏం ఆన్సర్ ఇస్తారు? నేను అనేది ఒక విధంగా లీడర్స్ అండ్ వాళ్ళ పిల్లలు ఆర్ ఎక్స్ట్రా వల్నరబుల్. దీంట్లో వాస్తవాలు ఏమిటి అనేది ఫస్ట్ మనం పరిశీలించాలి. 2 రకాలుగా స్టోరీస్ వస్తున్నాయి ఈ కేసులో. సో ఏమిటి, జస్ట్ బికాస్ ఈజ్ లీడర్స్ అండ్ ఈజ్ నాట్ క్వాలిఫైడ్, హీ ఈజ్ నాట్ డిస్క్వాలిఫైడ్. లెట్ us see as a citizen, he has to be accountable and responsible. తనకు తనే, ఎవరు కొడుకో ఎవడు మనవాడు, ఐ డోంట్ కేర్, కానీ బట్ యాజ్ ఎ సిటిజన్, యాజ్ ఎ యంగ్ మ్యాన్, హీ హ్యాస్ టు బి అకౌంటబుల్. కానీ దేశంలో మీరు చూస్తే ఉదాహరణకి హర్యానా మెడల్ విన్నర్స్ మహిళలు, దేశం కోసం వాళ్ళు ట్రైనింగ్లో ఉండి పేద కుటుంబాల నుంచి వచ్చిన ఆడపిల్లలు ఆ స్థాయికి ఎదిగి మెడల్స్ తీసుకొచ్చి
ఈ భరతమాతకు అలంకరించే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తే వాళ్ళని నీచంగా చూసి అన్ని విధాలుగా వాళ్ళని టార్చర్ చేసి ఇంకో వాళ్ళు భరించలేక మాకు ఈ మెడల్స్ వద్దు మేము గంగలో కలిపేస్తామనే లెవెల్కి వచ్చిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఆ దుష్టుడికి మళ్ళీ దొడ్డి ద్వారా తీసుకొచ్చి వాడికి మళ్ళీ పవర్స్ ఇచ్చి ఈ పిల్లల పైన వాడు రాజ్యం వెళ్ళేటట్టు పెట్టారు. ఏమండి ఆ హెల్ప్లెస్నెస్ వాట్ ఐ ఫీల్ దేర్ దట్ ఎంపవర్స్ మీ టు రియాక్ట్ అండ్ ఫైట్ బ్యాక్. వాళ్ళు నన్ను అన్నారా ఐ డోంట్ కేర్, బట్ ఇంకా ఈ రోజుల్లో ఇంకా ఆడపిల్లలకి ఇంకా యు ఆర్ సో వల్నరబుల్ అంటే అండ్ బికాస్ ద పవర్స్ దట్ వీ డోంట్ టేక్ యాక్షన్ అని ఎందుకు వాడు ఒక్కడు మీకు అంత ఇంపార్టెంటా? మీకు ఓట్లు వేపిస్తాడా? మీకు డబ్బులు ఇస్తాడా? వాడు ఒక్కడు అగైన్స్ సో మెనీ గర్ల్స్ హు ఆర్ అచీవర్స్. మళ్ళీ బేటీ బచావు పుచ్చకాయ బచావు ఈ నాటకాలు డోంట్ బాదర్, ఐ డోంట్ టాలరేట్. అండ్ ఎక్కువగా గవర్నమెంట్స్ రీసెంట్గా ఫామ్ అయిన గవర్నమెంట్స్ ఎక్కువగా చూస్తున్నాం మేడం, ఫ్రీ బీస్ని ఇస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ మన బెంగళూరులో కూడా కర్ణాటకలో కూడా చూడొచ్చు, ఫ్రీ బీస్ పథకాల ద్వారా గవర్నమెంట్ ఫామ్ చేశారు. అండ్ ఇక్కడ హైదరాబాద్లో కూడా అలానే కనిపించింది, తమిళనాడులో మన విజయ్ గారు కూడా అలానే, అండ్ మన ఆంధ్రాలో కూడా విజయ్ ఏమి ఇవ్వలేదు. అంటే ఫ్రీ బీస్ అంటే ఎక్కువ పథకాలు ఇచ్చారు, పథకాలు తర్వాత ఇస్తాను అన్నాడు. యా, అండ్ ఇక్కడ మన ఆంధ్రాలో కూడా చూసుకున్నా మోడీ గారితో వీళ్ళంతా అలయన్స్ తీసుకొని ఫ్రీ బీస్ మీద మాట్లాడుతున్నారు. అండ్ ఫస్ట్ థింగ్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఫ్రీ బీస్ అని 6 పథకాలు ఇచ్చింది, కొన్ని అమల్లోకి వచ్చాయి, కొన్ని కావట్లేదు. సో మీరు యాజ్ ఎ లీడర్గా ఎలా చెప్తారు వీటి మీద? అంటే ఇవి డిస్ట్రాయ్ చేస్తాయా పోయే కొద్ది కరికులంని? ఎస్, దే డూ డిస్ట్రాయ్. నువ్వు నిజంగానే ఇఫ్ వీ ఇంప్లిమెంట్ అవర్ లాస్, అఫ్ కోర్స్ సమాజపరంగా లేని వాళ్ళకి ఏదైనా ఫ్రీగా వస్తే ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ నిజంగా హ్యాపీ. ఇప్పుడు మా తండాలు ఉన్నాయి, ఇండ్లు లేవు అక్కడ, ఇంకా గుడిసెల్లోనే బతుకుతున్నారు మా వాళ్ళు. సో ఆ తండాల్లో వాళ్ళకి 4 డబ్బులు ఎలక్షన్ పుణ్యాన్ని వస్తాయి. సో వస్తే వాళ్ళు ఒక కూలర్ కొనుక్కుంటారు, ఒక టీవీ కొనుక్కుంటారు, ఐఎమ్ హ్యాపీ ఫర్ దెమ్. సో వాళ్ళది నేను నన్ను, కానీ చదువుకున్న వాళ్ళు బంగ్లాల్లో ఉండి బిల్డింగ్స్ మల్టీ స్టోరీస్లో ఉండేవాళ్ళు కింద కార్ పార్క్ చేసుకొని ఇంకా మాకు అమౌంట్ ఇంతవరకు రాలేదండి అని సిగ్గు లేకుండా అడిగితే నాకు అసహ్యం పుట్టుకొస్తుంది, విరక్తి. అసలు ఎందుకు వచ్చాం రాజకీయాల్లోకి అనేది అనిపిస్తుంది. నీకు చదువు కోసం పునాదులు వేసి కాలేజీలు తీసుకొచ్చి వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ అవకాశాలు ఇచ్చి ఫారెన్ నెగోసియేషన్స్ చేసి వివిధ దేశాలతో మనము ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ పెట్టి పిల్లల్ని పెంచి పోషించి ఇందుక లాస్ట్కి రాజ్యాంగం ఇచ్చిన హక్కు నీకు మోస్ట్ వాల్యుబుల్ థింగ్ నీకు ఈ దేశంలో. నువ్వు ఎన్ని ఆకాశుల పేర్లు వేసుకొని వడ్డానాలు కట్టుకున్న పనికిరాదు. యూ కెన్ ఓట్. నీకు దేశానికి స్వాతంత్రం వచ్చి ఊహించుకున్న కాడ నుంచి నీకు వచ్చిన హక్కు, యూ కెన్ ఓట్. నీకంటే సో కాల్డ్ డెవలప్ నేషన్స్ అమెరికా వాళ్ళు కూడా ఓటు హక్కు ఇచ్చుకోలేకపోయారు ఆడవాళ్ళకి. మనకి ఫస్ట్ డే నుంచి కదం తొక్కి ఒంటి మీద ఉన్న నగలు ఇచ్చేసిన ఆడవాళ్ళు దేశ స్వాతంత్ర మహాత్మా గాంధీ పిలుపు మీద ఇప్పుడు సవార్కర్ అని వీళ్ళు వాగుతారు, ఇంకేదో వాగుతారు. బట్ వాట్ డి దీస్ వీళ్ళు ఎక్కడున్నారండి బాబు? ఈ గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడున్నారు? బేరాలు పెట్టుకొని విదేశీలతో కాళ్ళు మొక్కి కాళ్ళు బేరానికి దిగి మోకాళ్ళ బేరానికి ఫోర్త్ డాక్యుమెంట్స్ తీసుకొని పార్లమెంట్లోకి వస్తే మన ప్రజలు చదువుకున్న వాళ్ళు కనపడటం లేదు. దట్ ఈస్ ద ఛాలెంజ్, హౌ టు చేంజ్ అండ్ షో ద ట్రూత్. అండ్ అటువంటి వాళ్ళు కూడా మీకు ఓటు హక్కు ఇచ్చే అంత అమూల్యమైనది. మాకు అమౌంట్ రాలేదు అంటే 2,000, 5,000, 10,000 నువ్వు దానికి తాకట్టు పెట్టుకొని అమ్ముడుపోయావా? యూ హ్యావ్ నో సెల్ఫ్ రెస్పెక్ట్. దట్ ఈస్ వై యూ కెనాట్ క్రిటిసైజ్ అ పొలిటీషియన్. రేపు నువ్వు కూర్చొని ఏం చేశారు, ఎందుకు చేయాలి? వాళ్ళే ఓపెన్గా చెప్తాను, నీకెందుకు చేయాలమ్మా, నువ్వు ఊరికేసావా ఓటు? నువ్వు నా దగ్గర డబ్బులు తీసుకొని ఓటేసావు, పోరా పో. నీ వాచ్మ్యాన్ కూడా నిన్ను లోపలికి రానీరు, బికాజ్ యూ హ్యావ్ నో రైట్. నువ్వు అమ్ముకున్నావు, నువ్వు అమ్ముడుపోయినావు, ఆప్షన్లో పోయినావు 5,000, 10,000, 25,000కి యు ఆర్ సోల్డ్. బట్ ప్రతి కంట్రీలో ఒక గవర్నమెంట్ ఫామ్ అనేది చాలా సీరియస్గా ఉంటుంది. ఒక తప్పు చేయాలన్న సిటిజన్కి కొంచెం ప్యానిక్ మోడ్ అనేది వస్తుంది. కొన్ని కంట్రీస్లో అలా ఉంటుంది. ఎస్పెషల్లీ మన ఇండియాలో కూడా గవర్నమెంట్ స్ట్రిక్ట్గా ఉన్నా సరే పబ్లిక్కి ఆ భయం కానీ జవాబుదారీతనం అంటారు కదా మేడం, ఇట్లాంటివి ఉండకపోవడానికి కారణం ఏంటి? అంటే అంత రెక్లెస్ అయిపోతుంటారు కొన్నిసార్లు. యథా రాజా తథా ప్రజ. ఓకే, ఇఫ్ యు రన్ ద గవర్నమెంట్ కరెక్ట్లీ, చట్టం నాకు కూడా అమలు చేయగలుగుతారు.
ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ. కార్లన్నీ నా కార్లు కూడా ఆపేస్తారు దారిలో. కేబిఆర్ పార్క్ నుంచి నైట్ లో వస్తుంటే మేడం ఆల్కహాల్ బ్రెత్ అనాలిసిస్ checking. చేస్తారు, అందరికీ చేస్తారు. నన్ను చూసి వాడు నమస్కారం పెడతాడు కానీ డ్రైవర్ కి చేస్తారు. హీ విల్. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ ప్రౌడ్. అది పర్వాలేదురా, ఈ మాత్రం దే ఆర్ డూయింగ్. అబ్బో ఇది గొప్పగా చేయగలుగుతున్నాడు. నేను వాళ్ళకి ఎప్పుడు శబాష్ చెప్తాను, వెరీ గుడ్. మేడం ఏమనుకోవద్దు, నేను అనుకోండేది ఏంది, ఐఎమ్ వెరీ Spark. ప్రౌడ్, ఐఎమ్ హ్యాపీ. నువ్వు చేయగలుగుతున్నావు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దాట్. సో దట్ ఈస్ మై థింకింగ్. కానీ చాలా ఎవడరా నువ్వు మీసం తిప్పి మెలికలు తిరిగి ఎన్న వేషాలు తాగొచ్చుంటే నువ్వు తందానా అని నీకు తాగే మొనగాడు నీకు అంత ధైర్యం ఉన్నప్పుడు ఇది ఎదుర్కొండే సాహసం కూడా ఆడవాలి కదా. ఓ లోపల కూర్చో 4 గంటలు తెలిసి వస్తుంది. అండ్ మన సిస్టమ్ మీద మీ ఒపీనియన్ మేడం, అంటే మన సిస్టమ్ సక్సెస్ అవుతుందా ఇంకా ఫెయిల్యూర్ లోనో, లేకుంటే ఇండియా ఇస్ ఏ డెవలపింగ్ కంట్రీ అనే ఆ డెవలపింగ్ లానే గ్రో అవుతుందా సిస్టమ్? వీ హ్యావ్ లాట్ ఆఫ్ సక్సెసెస్. మన ఫౌండేషన్స్ గట్టివి కాబట్టి ఆ రోజుల్లో మనం పిఎస్యూస్ అమలు చేసి మన ఇంటర్నేషనల్ నేషనల్ పాలసీస్, ఆ రోజుల్లో ఇందిరాగాంధీ ఆ నిక్సన్ గో టు హెల్ అని చెప్పి తిరిగి వచ్చి అగ్రేరియన్ రెవల్యూషన్, ఒకప్పుడు అడుక్కు తినే వాళ్ళం అందరికీ అన్నం పెట్టుకుంటున్నాము, ఫ్రీగా రేషన్లు ఇవ్వగలుగుతున్నాము. మనం వియట్నాం లాంటి దేశానికి పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఆ రోజుల్లో హౌ టు గ్రో రైస్ మనం నేర్పించాం. ఓకే, ఇట్ వాజ్ ఇండియా దట్ టాట్ వియట్నాం హౌ టు గ్రో రైస్. సో ఆ విధంగా మనం ఎన్నో అచీవ్మెంట్స్. అండ్ ఇస్రో ఇవాళ మనం యావత్ ప్రపంచం మన దగ్గరికి వస్తుంది, మా రాకెట్స్ కూడా మీరు లాంచ్ చేయండి, శాటిలైట్స్ మీరు పెట్టండి అని. సో అవన్నీ ఆ రోజుల్లో. ఇప్పుడు ఈ టెంపరీ ఇవి మనం చేస్తూ ఉంటాము. ఇంకా కొన్ని కొరతలు సమాజంలో ఉన్నాయి కాబట్టి దిస్ ఈస్ ఫైండింగ్ రెస్పాన్స్. లేకపోతే ఇప్పుడు ఒక ఫ్రీ బస్సు మేము పెట్టాము, ఎంత కొత్తలో అందరు మిస్యూజ్ చేశారు, ఆడవాళ్ళు కూడా. నేను చెప్తున్నా, వాళ్ళు దొరికిందే ఛాన్స్ అని బుట్టలు అనొచ్చు. వాళ్ళు ఆ గుడికి వెళ్దాము, 4 ఫ్రెండ్స్ ఇటుపోదాం అటుపోదాం, అది ఒక ఎత్తు. బట్ వాట్ హ్యాపెన్, గర్ల్ స్టూడెంట్స్ హాయిగా బస్సులోకి వెళ్ళగలిగారు. లేకపోతే ఎవడో చేయటం, తడమటం, ఈ న్యూసెన్స్లన్నీ, ఆ బస్ కండక్టర్ కొన్న టికెట్ నువ్వు కొనలేదా అని అంటాం, ఏడిపించటం, ఈ వేదనలకన్నిటికీ దూరం అయిపోయి విమెన్ ఆర్ కాన్ఫిడెంట్ అండ్ సెక్యూర్. కాబట్టి ఆ సరే ఆటోలు నిలబడ్డారు, వాళ్ళు గొడవ పెట్టారు, కరెక్టే. వాళ్ళకు తాత్కాలికంగా వాళ్ళ బిజినెస్ తగ్గిండొచ్చు, ఎందుకంటే ఆడవాళ్ళు అందరూ బస్సుల్లో ఎక్కుతున్నారు. బస్సుల్లో ఎక్కేది మగవాళ్ళు కూడా కదా, మరి మగవాళ్ళు ఆటోల్లో తిరగచ్చు కదా, అరే అక్కడెందుకు తిరగరు? సో అవన్నీ ఏదన్నా లేడీస్కి ఏదన్నా కృష్ణారామ అనిస్తే ఓ అటకెక్కి కూర్చుంటారు అందరూ. కానీ మనం లాస్ ఈక్వల్గా ఇంప్లిమెంట్ చేసి ఆల్ కమ్యూనిటీస్ని ఒకటే విధంగా చూసి అన్ని సౌకర్యాలు అందరికీ అందజేసే విధానాలు ఉంటే యూ వోంట్ నీడ్ టు డూ ఆల్ దిస్. ఇవన్నీ చేయాల్సిన అవసరమే లేదు. నువ్వు కార్పొరేషన్స్, కులంపారిగా కార్పొరేషన్స్, నోబడీ నీడ్స్ దెమ్. ఎందుకంటే నువ్వు ఆ కులానికి నువ్వు తక్కువ చేసావు కాబట్టి నువ్వు కార్పొరేషన్ అమలు చేసి ఇప్పుడు చెప్తున్నావు నీకు ఇది ఇచ్చినాను అది ఇచ్చినాను. అవసరమే లేదు. ఇప్పుడు బ్రాహ్మణులు ఒకప్పుడు గవర్నమెంట్లో వితౌట్ బ్రాహ్మణ్స్ ఎక్కడా నడిచేది కాదు. ఇవాళ పువర్ థింగ్స్, వాళ్ళు అడుక్కు తినే పరిస్థితి వచ్చింది. వై యూ షుడ్ డిస్క్రిమినేట్? ఇప్పుడు దళితులకు మనం ప్రాముఖ్యత ఇస్తున్నాము, కానీ ఎంతమంది దళితులు ఆ స్థాయి వరకు ఎదిగి తిరిగి చూసి ఎవరిని ఎక్కడ చేసుకోగలుగుతున్నారు? ఎవరికన్నా చేశారా? ఎస్టీలు అంతే. సో ఎవ్రీ కులం ఈజ్ లైక్ దట్. ఒక పార్టీలో వస్తే ఆంధ్ర రాష్ట్రంలో జగన్ గారు ఉన్న రోజులు కమ్మ కులాన్ని నానా వేదనలు పెట్టారు. బట్ ఒకటి మేడం, అంటే నేను ఒక చోట విన్నాను మేడం, మీరే యంగ్స్టర్స్ రావాలి పాలిటిక్స్ లో కానీ ఒక మాట అన్నారు. ఆ టైంలో జగన్ గారు ట్రై చేస్తున్నారు. బట్ ఈ రోజు అంటే గవర్నెన్స్ ఫామ్ చేసి ఎగ్జిట్ అయ్యారు 11 seats తో, అందరు కూడా అర్థం చేసుకున్నారు. బట్ మీరు ఇది ఎక్స్పెక్ట్ చేశారు మేడం? ఎస్, లైక్ ఐఎమ్ వెరీ హ్యాపీ తమిళనాడులో విజయ్ వచ్చినాడు. ఓకే, హీస్ ఎ యంగ్స్టర్ అండ్ హీ చేంజ్ ద ఈక్వేషన్. ఇవాళ కేరళలో సతీశన్ హెస్ కమ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. హీస్ అ వెరీ పాలిష్డ్ మ్యాన్ అండ్ బాగా రీడింగ్ అలవాటు ఉన్న వ్యక్తి అండ్ హంబుల్ ఫెలో. సో ఎంత మనము ఇది అది అని పోజులు కొట్టిన లాస్ట్కి ప్రజలు చూసేది ద మార్కెట్ ఈజ్ స్టిల్ ఫర్ డీసెన్సీ, ఆనెస్టీ, అకౌంటబిలిటీ. మనం ఎందుకు ఎవరినైనా ఎక్కువ నమ్ముతాము ఒకరికంటే?
ఒకడు రోల్స్ రాయ్స్ లో రావచ్చు మన ఇంటికి కోటీశ్వరు, వచ్చినప్పుడు మనం కూడా అదిరిపోయి ఇంట్లో ఉండే వెండి ప్లేటు అవన్నీ బయట పెట్టి ఆయన్ని ఇంప్రెస్ చేయడానికి మనం పెట్టుకుంటాం. ఎవడు మట్టి చెప్ప తీసి సర్వ్ చేయడు, నేను చేస్తాను కానీ మిగతా వాళ్ళు చేయరు. బట్ దట్ ఈస్ మై స్టాండర్డ్. ఐ కాంట్ లివ్ అప్ టు యువర్ స్టాండర్డ్. ఐఎమ్ నాట్ రిచ్ కాబట్టి నేను అట్లా అంటాను. బట్ యూ హ్యావ్, అన్లెస్ యూ ఎగ్జిక్యూట్, నువ్వు అందరినీ సమానంగా చూసుకున్నప్పుడు నీకు సమాజ నిర్మాణం, దెన్ ఇస్ ట్రూ ప్రోగ్రెస్. అండ్ ఎక్కువగా పార్టీస్ మారేది పొలిటీషియన్స్ అని వింటుంటాం, Correct. గెలిచిన పార్టీకి ఇలా Correct. అవుతుంటుంది చూస్తుంటాం. బట్ ఇక్కడ తమిళనాడులో డిఎంకేతో అలయన్స్ అయిన కాంగ్రెస్ మళ్ళీ విజయ్ గారి పార్టీలోకి షిఫ్ట్ అవ్వడానికి, అంటే అంతవరకు ఆడియన్స్ అలానే చూసి ఓటేసి ఉంటారు కదా మేడం, కానీ మళ్ళీ ఈ విజయ్ గారి పార్టీకి కుమ్మక్ అవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్? మేము చాలా అతి తక్కువ సంఖ్యలో ఉన్నాం. యా ఒప్పుకుంటాను మేడం. మేము ఆ 5 సీట్లు ఒక నూతనంగా ఒక యువ పైకి వచ్చినప్పుడు కేవలం 5 సీట్ల కోసం మళ్ళా తొలగించేయటం రాజ్యాంగ పరంగా ఇట్స్ నాట్ గుడ్. సో మేము సాక్రిఫైస్ అయ్యాం, ఒక విధంగా చూస్తే వీ హ్యావ్ సాక్రిఫైస్. అవును. అండ్ అఫ్ కోర్స్ డిఎంకే అలక సహజం. They are right in feeling upset and they are very right in criticizing us also. వాళ్ళ డిసప్పాయింట్మెంట్లో వాళ్ళు మమ్మల్ని 4 వాక్యాలు అంటారు. బట్ దట్ ఈస్ ద ప్రైస్ వీ హ్యావ్ టు పే. ఇప్పుడు అంత పాపులర్ ఓట్లో ఆయన గెలిచి వచ్చినప్పుడు కేవలం చిన్న దీనికి మనం ఆయనని దించటం, మరి దట్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్ కదా. పీపుల్ గవర్నెన్స్ ఉండాలి, ఉండి బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. దట్ ఈస్ సో. దాంట్లో రాహుల్ గాంధీ ముందు వెనక ఆచి తూచి హీ సెడ్ మనం దెబ్బతింటాం, గాయపడతాం అన్డౌటెడ్లీ, బట్ అట్లీస్ట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ స్టాండ్. ఎగ్జాక్ట్లీ. సో లెట్ us do it. దట్ ఈస్ ద ఫండమెంటల్ ఆఫ్ కాంగ్రెస్ కదా. అండ్ తెలంగాణలో మనం చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు గవర్నెన్స్ వచ్చింది, ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. అండ్ మీరు చెప్పే మాటలు కూడా చాలాసార్లు విన్నాను, అంటే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిందని చెప్పేసి అందరు పార్టీస్ మారుతూ వస్తారు, బట్ అండర్ గ్రౌండ్ ఎప్పటి నుంచో కాంగ్రెస్ కోసం నిలబడిన వాళ్ళందరికీ కూడా పదవులు ఇవ్వాలి, ఫస్ట్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలని మీరు ఎప్పటి నుంచో చెప్తున్నారు. సో ఇలాంటి ఐడియాలజీ వేరే నాయకులకి ఎందుకు పుట్టట్లేదు? ఎందుకంటే వాళ్ళు కూడా మొన్న వచ్చిన వాళ్ళే కదండి, వాళ్ళు రంగులు మారి ఇప్పుడు వచ్చిన వాళ్ళే కాబట్టి వాళ్ళకి ఒక సిద్ధాంతంతో కట్టుబడిగా ఉన్నవాళ్ళు కాదు కదా. సో దే హ్యావ్ నో దే డోంట్ కేర్. ఇప్పుడు తాత్కాలిక ఎవడ భుజం మీద ఎవడ తల మీద కాలు పెట్టి ఎవడు నాకు డబ్బులు ఇస్తే నేను వాడిని చూసుకుంటాను, ఈ డ్రామాలన్నీ చేసుకుంటే వీ విల్ పే ద ప్రైస్. నా ఛాలెంజ్ ఏంటి, దట్ వీ విల్ కంటిన్యూ విత్ ద వాల్యూస్. ఇప్పుడు మా కార్యకర్తలు, నాకు పంచ పాండవుల్లాగా ఉన్నారు, 100 కౌరవులు కాదు. వాళ్ళు మేము కమ్యూనిస్టులతో పోరాడి హత్యలకు గురయ్యి నరకం అనుభవించి చేతులు కాళ్ళు నరుక్కొని ఎన్నో ఇది మేము ఎదుర్కొని కాపాడుకుంటూ వచ్చాం పార్టీ. అవును. మీరు గూగుల్లోకి వెళ్తే నాది సెర్చ్ చేస్తే నేను జిల్లాకి వెళ్ళిన కాడ నుంచి వాటికి అంచెలంచెలుగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటూ ఓట్ షేర్ పెంచుకుంటూ వచ్చాం. నేను పవర్ లో ఉన్నా లేకపోయినా, నేను గెలిచినా లేకపోయినా వి మేడ్ ష్యూర్ నేనే శాశ్వతంగా నేనే. సో మేము చేసుకుంటూ వచ్చాం, వి ఫాలోడ్ దట్. సో ఇప్పుడు ఎవరన్నా వచ్చి మొన్న వాళ్ళు జంప్ చేసి వచ్చారు కాబట్టి మీకు 10 సీట్లు, నాన్ సెన్స్. ఐ విల్ ఛాలెంజ్, దట్ ఈస్ నాట్ కరెక్ట్. మీరెవ్వరు హేమాయమిల్ లేకపోయినా వీ హ్యావ్ వన్ ద ఎలక్షన్స్. అది కార్యకర్త, ఓన్లీ కార్యకర్త. అది రేణుకా చౌదరి మహత్యం కాదు, ఇంకెవ్వరు మహత్యం కాదు. మా పునాదులు, మాకు వెన్నెముక ఉండేది కాంగ్రెస్ కార్యకర్త. ఆ సిద్ధాంతాలు వాళ్ళ తాతలు ముత్తాతలు 3-4 జనరేషన్స్ నుంచి ఉన్నవాళ్ళు. వాళ్ళు ఉండగా నువ్వు వాళ్ళని గుర్తింపు లేకుండా చేస్తే వెంటనే రాబందులు మాకు ఇతర రాజకీయ పార్టీలు చుట్టూ ముసురుతాయి. వాళ్ళు వాసన చూస్తూ ఉంటారు. మా వాళ్ళు అలిగి ఎవడన్నా ఇంట్లో కూర్చుంటే అక్కడికి వెళ్ళి వాడిని ఇన్సెంటివైజ్ చేసి రా నాన్న, వాళ్ళు వేస్ట్. చూసావా, అమ్మో నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నా, నిన్ను నీకు పదవి ఇవ్వలేదు, నువ్వు రా, నువ్వు వెంటనే వస్తే నేను నీకు పదవి ఇస్తా. ఇది పిఎంఏ చేస్తున్నాడు. పిఎం చేశారు ఇట్లా పనులు. బీజేపీ చేసింది. బీజేపీలో ఉండేది ఎవరండి ఇప్పుడు? అందరు ఇక్కడ ఈడీ గాడు, పీడీ గాడు, ఎవడెవడో చేసిన యాదవ పనులన్నిటికీ వాళ్ళందరినీ బెదిరించి వాళ్ళని ఎత్తిన బ్లాక్మెయిల్ చేసి తీసుకెళ్లారు. కేసులు పడేశారా? లేదే. వాళ్ళందరి మీద కేసులు అలాగే నాంచి ఉంచారు. వాళ్ళు ఎక్కువ తోకులాడిస్తే కత్తిరిస్తారు. దట్ ఈస్ దేర్ బ్లాక్మెయిల్ పాలిటిక్స్. కాంగ్రెస్ పార్టీకి ఆ గతి పట్టకూడదు.
ఒక్క మాట మేడం, తప్పుగా అనుకోకండి. లేదు, అంటే ఈ చెప్పండి. జనరేషన్ నుంచి నాకు తెలుసుకోవాలని అడుగుతున్నాను. ఇప్పుడు ఒకసారి నేను వీడియో చూసాను. ఒకసారి ఒక వీడియోలో ఓటుకు నోట్ కేసులో మన రేవంత్ రెడ్డి గారికి అవును. డబ్బు మారడం ఇది కనిపించింది. తర్వాత దాని మీద కోర్టు ఏం చెప్పింది అనేది అందరికి కనిపిస్తుంది. బట్ ఈ రోజు ఒక పార్టీలో ఆయననే సీఎం అయ్యారు. ఇప్పటికి కూడా జనాలు కొంతమంది కమెంట్ చేస్తుంటారు, ఆ కేసు ఏమైంది, దాని గురించి ఏమైందని. సో ఇట్లాంటిది పార్టీ హెడ్ గా మీరు అన్ని గమనిస్తుంటారు. సో మీకు ఎట్లా కనిపిస్తుంటుంది మేడం ఇట్లాంటి ఇష్యూస్ పొలిటికల్ మీద రావడం? సమ్టైమ్స్ ఇట్స్ డెలికేట్ బ్యాలెన్స్ మనం Hmm. మెయింటైన్ చేయాల్సింది. నిజమే, రేవంత్ రెడ్డికి ఆ పేరుంది, Hmm. నోటుకు ఓటు కేసులో ఆయన ఇరుక్కున్నారు. Yeah, ఆ yeah. కేసు ఇంకా జరుగుతుంది. జరుగుతానే ఉంది. బట్ ప్రజల తీర్పు ఒకటి ఉంది కదా, యా. బై ద పీపుల్. సో ఆయన వచ్చి 10 సంవత్సరాలు అయింది పార్టీలోకి. అవును, అంతకుముందు తెలుగుదేశంలో అవును. ఉన్నా, అంతకుముందు RSS లో ఉన్నా. అవును. సో హీ హెస్ జంప్డ్ హియర్. Hmm. సో వచ్చి దెన్ హీ హ్యాడ్ టు ఎస్టాబ్లిష్ హిమ్సెల్ఫ్. Hmm. దేర్ వాజ్ నో ఛాలెంజ్. ట్రూ. And that is what you should appreciate about Congress party. ఓకే. కాంగ్రెస్ పార్టీ ఏమనింది, ఓకే నువ్వు ఇంత మొనగాడ అనుకుంటే నువ్వు రుజువు చేసి చూపి, నీకు అవకాశం ఇచ్చింది. అవును. నిన్ను నమ్మి అంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు తిరుగుబాటులోకి వచ్చి Hmm. నీకు హెల్ప్ చేశారు. ఆ విధంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా మాకు చాలా హెల్ప్ చేసింది. వాళ్ళు చేసిన యదవ పనులన్నిటికీ ప్రజలు అసహించుకొని Hmm. ఒక టీనా ఫ్యాక్టర్ లేకుండా మేము కనిపించాం కాబట్టి దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ అని అంటారు. అట్లా లేకుండా కాంగ్రెస్ ఇస్ దేర్ అని రేవంత్ రెడ్డి బికేమ్ ద ఫేస్ ఆఫ్ కాంగ్రెస్. Hmm. ఆ అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కదా. ఇచ్చింది. ఆయన ఎంత మొనగాడైనా కూడా వితౌట్ దట్ పీఠం హీ ఈజ్ నో బడీ. బట్ ఇదే తరహాలో చూస్తే ఆంధ్రాలో జగన్ గారి ఇంట్లో అంటే అందరు ఉండొచ్చు, కానీ షర్మిల గారు బయటకు వచ్చి నేను పార్టీ పెట్టుకుంటా అంటారు. తెలంగాణలో ఇప్పుడు బీఆర్ఎస్ లో చూసిన కవిత గారు ఒక పార్టీ పెట్టుకుంటా అంటారు. అంటే పొలిటికల్ పార్టీ అనేది జనాల కోసమా, లేకుంటే ఇంట్లో విడిపోతే పార్టీలు వస్తున్నాయనే అజంప్షన్ కోసం? కరెక్టే. ద యూత్ కెన్ బి వెరీ డిజిల్యూషన్. మాకు అర్థం వీళ్ళు కావట్లేదు. ఇప్పుడు బయటకు వచ్చి అన్ని మాటలు ఇంట్లో ఉండి అన్ని జరిగేటప్పుడు మీరు ఎందుకు అనలేదు? ఆ, నేను కూడా అడుగుతున్నా. నేను షర్మిలానైనా అడుగుతాను, నేను కవితనైనా అడుగుతాను. కవిత ఈజ్ అ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్. Hmm. తను కేసీఆర్ బుర్రంతా ఆమెకు కూడా ఉంది. దేర్ Okay. ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇద్దరు పిల్లలు కేసీఆర్ కి గ్రేట్ అసెట్స్ ఆన్ Hmm. మెనీ ఫ్రంట్స్. Hmm. అందరికీ ఆ అదృష్టం ఉండదు అట్లాంటి పిల్లలు. రాజశేఖర్ రెడ్డికి అంత అదృష్టం Hmm. లేదు. Hmm. ఆయన పిల్లలు ఆయనకి ఉపయోగపడలేదు. దే వర్ లైబిలిటీ ఫర్ హిమ్. దట్ ఈస్ మై అభిప్రాయం. యా. కాబట్టి అన్ని తెలివిలు ఉన్నవాళ్ళు, నువ్వు రాజకీయ అవకాశవాదిగా నువ్వు ఉంటే Hmm. నీవు ఎన్ని చేసి నువ్వు తల కింద తపస్సు చేసిన పీపుల్ వాంట్ బి. True. అండ్ వన్ ఫైనల్ క్వశ్చన్ మేడం, ఇది ఇంకా లాస్ట్ క్వశ్చన్, లేదు, అందుకే పర్లేదు. మధ్యలో ఎత్తి పెట్టేశాను మేడం. సీనియర్ ఎన్టీఆర్ గారు చనిపోయారు. ఆ రోజు చాలా మంది ఎంతో మంది బాధపడ్డారు. కానీ ఆ ఇన్సిడెంట్, ఆ ట్రాజడీ జరిగేటప్పుడు లక్ష్మీపార్వతి గారి పేరు ఎక్కువగా హైలైట్ గా వినపడింది. అంటే ఆ ఎంట్రన్స్ తర్వాత ఆ ఇంట్లో కొంచెం చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చాయి. తర్వాత ఆయనకు అలా అయిపోయింది, మానసికంగా ఇబ్బంది పడ్డారనేసి. సో మీరు చాలాసార్లు కూడా దాని గురించి చెప్పారని, మీరు అలా చూడలేకపోయారనే బాధ కూడా మీరు వ్యక్తం చేశారు. సో ఈ రోజు లక్ష్మీపార్వతి గారి గురించి కానీ, ఆ ఇన్సిడెంట్ గురించి కానీ మీరు చూసింది ఏంటో ఒక్కసారి మా ఆడియన్స్ చెప్తే నెక్స్ట్ జనరేషన్స్కి అర్థమవుతుంది. ఏమండి, ఇట్స్ యాక్చువల్లీ మోస్ట్ అన్ఫార్చునేట్. లక్ష్మీ పార్వతి కేమ్ ఇన్ టు నందమూరి రామారావు గారు లైఫ్ యాజ్ అన్ అవకాశవాది. ఓకే. ఐ కెనాట్ రెస్పెక్ట్ హర్. నేను చాలా దగ్గరగా చూశాను. ఏమి నాటకాలు, ఏమి కూటకాలు, ఏమి నడిచినాయో అంత స్థాయి, అంత మనిషి. నందమూరి తారక రామారావు వాజ్ నాట్ జస్ట్ 70 mm ఆన్ సినిమా స్క్రీన్, హీ వాజ్ 70 mm ఇన్ రియల్ లైఫ్. ఆయన సాధించింది చరిత్రలో ఏదో ఒక రోజు మీరు యువకులు యూ షుడ్ రీడ్. 9 months లో ఒక రాజకీయ పార్టీ వేదికని సృష్టించి స్థాపించి సిద్ధాంతపరంగా నూతన, మేమంతా మా రంగప్రవేశం అక్కడే. అవును. మేము ఎవరో అనామకులమే. కేవలం చదువున్న వాళ్ళు, కాస్త మంచి వాళ్ళు అని పేరు ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక ఏకతాటికి తీసుకొచ్చి ఆయన ఒక పార్టీని ఏర్పాటు చేసి సాధించి, మళ్ళా నేషనల్ ఫ్రంట్ అనేది ఇప్పుడు కోalition గవర్నమెంట్లు అందరికీ యోమరోన్ మొత్తుకుంటూ ముక్కుతూ మూలుగుతూ తిరుగుతున్నారు. కానీ ఆ రోజుల్లో నందమూరి గారు
ఆయన చైతన్య వ్రతం అనేది ఏర్పాటు చేసి హీ వాజ్ అ ట్రెండ్ సెటర్. మ్మ్. అండ్ ఆ చైతన్య వ్రతంలో ఆ ఏసీ లేదు, ఏమీ లేదు. హరికృష్ణ నాకు గారి తెలుసు కష్టపడి హరికృష్ణ డ్రైవరు, నేను క్లీనరు. ఓకే. మా బతుకు అంతే. మేము హర్యానా గిర్యానా అంతా మా ఫోటోలు ఉన్నాయి, నేను చూపిస్తాను. ఆ చైతన్య రథం మీద నందమూరి గారు, నేను ఆయన పక్కన. ఆయన పూర్తి నమ్మకంతో. హరికృష్ణ కూడా ఆయన మా ఫాదర్ సోహన్సో అని ఆయన పక్కన ఎప్పుడూ వచ్చేవాడు కాదు. బండి పార్కింగ్ చేసి చెట్టు కింద మట్టి మీద పడుకొని నిద్రపోయేవాడు. ఓకే. అంత కంటికి రెప్పగా కాపాడుకున్నాడు హరికృష్ణ. ఎవరు ఏం చెప్పినా ఐఎమ్ విట్నెస్ టు హిస్టరీ, ఐ నో ఇట్. కాబట్టి నాకు తెలుసు. అని నేను ఒక ఏసీ కార్ వెనకాల పెట్టింటి. ఒక మా మార్వాడి ఫ్యామిలీ బ్రాంచ్ చుట్టాల కాడ ఒకటి, అది ఊరికి లీటర్ పెట్రోల్ 6 మైళ్ళకి తాగేది. కానీ నేను పెట్టాను ఎందుకంటే నాకు డౌట్ ఉండింది, ఎన్టీఆర్ గారికి ఆ గాల్పులు అలవాట్లేదు. నార్త్ లో లూజ్ అని వస్తాయి, అమ్మో అది వచ్చిందంటే ఇసుక కళ్ళల్లోకి, చెవుల్లోకి, ముక్కుల్లోకి వెళ్ళిపోతుంది. భయంకరం ఎండ. ఆయన ఆవిరికి ఆయన ఏదన్నా అయితే కనీసం ఏసీ కార్లో పడేసి హాస్పిటల్ తీసుకెళ్లేదానికి పనికి వస్తుందని దాంట్లో అందరు ఎమ్మెల్యేలు ఎక్కారు సారు. ఓకే. అని మా పైన దాళ్లు జరిగినప్పుడు లద్దగిరిలో అక్కడ భాస్కర్ రెడ్డి గారి నియోజకవర్గం, మాకు కనీసం ఒక మైక్ సెట్ అద్దెకి దొరికేది కాదు. జీపులు నేను అడ్వాన్స్ ఇస్తే వాడు వచ్చి మరుసటి రోజు వాపస్ ఇచ్చి వెళ్ళిపోయాడు. లేరు మేడం, మమ్మల్ని చంపేస్తారు, మేము ఇవ్వలేమని చెప్పి. నేను అనుభవించింది పెద్ద సినిమా కథలు. నేను చెప్పానంటే విత్ ప్రూఫ్ నేను చూపిస్తాను కూడా, రాస్తానన్నారు. కొంచెం పక్కకు పడింది టైం లేక. బట్ హైలీ అడ్వెంచరస్, అది ఒక సినిమా కథే. సో అట్లా అలా అల్పాయాసంగా అన్ని జరిగిపోయినాయి. అండ్ ఎన్టీఆర్ వాజ్ ఫినామినా ఆఫ్ హిస్ టైమ్ అండి. ఇవాళ రాజకీయ నాయకులు అందరు అవకాశవాదులు, అది వేరే. ఎస్, ఐఎమ్ హోపింగ్ సతీషన్ విల్ లివ్ అప్ టు హిస్ అ వండర్ఫుల్ మ్యాన్. అట్లా చాలా మంది కొంచెం దే ఆర్ గుడ్ పీపుల్ ఆల్సో, లేదని కాదు. కానీ ఓవరాల్ గా పొలిటీషియన్ కి బ్యాడ్ నేమ్ ఉంది ఇవాళ రోజు. అవకాశవాదులు మేము వీఆర్ క్రిమినల్స్. ఒక్కొక్కడికి ఇంత చదివితే మా జాతకాలన్నీ ఎలక్షన్ కమిషన్ కేసులు నింపేటప్పుడు తెలుసుకుంటే వి ఆల్ హ్యావ్ క్రిమినల్ కేసెస్. సో అది ఇట్స్ రియలీ సాడ్ రిఫ్లెక్షన్. సాక్రటీస్ ఆ రోజుల్లో అన్నాడు, ఫిలాసఫర్, దట్ పొలిటీషియన్స్ డోంట్ కీప్ ద ప్రామిసెస్ అండ్ పీపుల్ డోంట్ ట్రస్ట్ ద గవర్నమెంట్. ఒక విధంగా ఇట్స్ గోస్ విత్ ద టర్ఫ్ అని అనుకోవచ్చు. బట్ ఇట్ హ్యాస్ టు బి ఎ కాన్స్టెంట్ థింగ్ దట్ వీ షుడ్ రెక్టిఫై. ఈ మధ్య ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో ప్రైమ్ మినిస్టర్స్ యంగ్ గర్ల్స్, మేము బ్రెస్ట్ మిల్క్ తాపితే అది వ్యతిరేక పీపుల్ ఫైల్ కేసెస్ ఇన్ ఫారిన్ కంట్రీస్. ఇక్కడ మనం బ్రెస్ట్ మిల్క్ తాపమని మనం చెప్తాం. అలాంటిది ఒక అమ్మాయి రీప్రొడక్షన్ ఇయర్స్ లో వచ్చి 2 పిల్లల్ని కని, షీ వెంట్ ఆన్ టు బి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ దట్ నేషన్ అండ్ షీ ఈస్ ఎ యంగ్ వుమన్. సో ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ సచ్ పీపుల్. వాళ్ళు వచ్చి, అఫ్ కోర్స్ షీ డ్రాప్డ్ అవుట్ తర్వాత, బట్ షీ ఎస్టాబ్లిష్డ్. And that is a possibility. The art of politics, Naina, is to turn a probability into a possibility. Yes. And that is what our challenge is. And ఈ రోజు ఫైనల్ క్వశ్చన్, మా యూత్ కి అంటే కమింగ్ పాలిటిక్స్ లోకి రావాలంటే ఏదేదో ఫీల్ అవుతుంటాం. అంటే మనకు బ్యాక్గ్రౌండ్ ఉండాలి, లేకుంటే మన ఫాదర్ ఇదైతే వస్తుందని. కానీ ఏం లేకుండా స్టేజ్ నుంచి మీరు వచ్చి ప్రూవ్ చేశారు. సో మాలాంటి వాళ్ళు, అయ్యో వి రెస్పెక్ట్ దట్ మేడం. ఇప్పుడు కొత్తగా ఎవరైనా పాలిటిక్స్ లోకి అడుగు పెట్టాలన్నా, ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలన్నా, వాళ్ళు ఏ స్టేజ్ లో తీసుకుంటే బాగుంటుంది, ఎలా ఎస్టాబ్లిష్ చేసుకుంటే పాలిటిక్స్ లో ఒక కొత్త హోప్ వస్తుంది అంటారు? You have to start young. Okay. You have to be ready to give up a lot of things. And you have to have some sincerity of your intention. And that will show. Okay. And talent will always be recognized. ఎప్పుడు కూడా ఎక్కడెక్కడో అనామకులు ట్రైబల్ ఒక ఆయన పైకి వచ్చాడు ఈ మధ్య కాలంలో. నోబడీ కెన్ టాపుల్ హిమ్. హీ హాస్ వన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్. ప్రజలు నిన్ను నమ్మితే ఏ ప్రైమ్ మినిస్టర్ వచ్చి నిన్ను ఏం తొలగించలేడు. You proved it, madam. Yeah. So thank you so much, madam. Thank you for your valuable time. I want to congratulate you that you have come upon this line of thought that you can do something journalistic. You are one of the pillars of democracy, journalism, besides judiciary. Yeah, madam. So you are able to do it on your terms.
where you have kept decency as your baseline. Thank you so I think much. that is wonderful. It is really commendable. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ And సో God మచ్ మేడం. bless and do well in life. థ్యాంక్ యూ సో మచ్ మేడం.